हरे राम राम हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे कृष्ण 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 ప్రేయర్స్కి हरे వెళ్ళిపోదామా? राम అలాగే ఓ ప్రభు. कृष्ण ज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं తస్మై శ్రీ గురవే నమః. नमः శ్రీ చైతన్య श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन భూతలే స్వయం स्वयं రూపా रूपा ఆది స్వాపదాంతికం దేహం శ్రీపాదకమలం శ్రీగురు బ్రహ్మాచ శ్రీరూపాగ్రజాత సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం అవధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవ శ్రీ రాధా కృష్ణ పదా సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి నమామి హరిప్రియే వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్రిషే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. నమో బ్రాహ్మణ్యాయ దేవాయ గో బ్రాహ్మణ్యాయ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే
హరే రామ 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 హరే హరే. శిక్షాష్టకం ప్రేయర్స్ కూడా చదువుకుందామా. శిరోదర్పణమార్జనం భవమహాభవాగ్ని నిర్వాపణం శ్రేయకైరమచరికా వితరణం విద్యావధుజీవనం ఆనందాం సువర్ణం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మా స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం నామకారీ బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాల ఏతాదృశీ తవ కృపా భగవాన్ మమాపి దుర్దైవం ఈదృశం ఇహజనిననురాగ రుణాదపి సునీచేన తరోరపి సహిష్ణునా అమానీనా మానదేన కీర్తనీయ సదా హరి న ధనం న జనం న సుందరీ కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతద్భక్తిరహైతుకీ త్వయి అయినంతనుజ కింకరం పతితామాం విషమే భవాంబుధౌ కృపయా తవ పాద పంకజ స్థిత ధూళి విచింతయా నైనం గలదశ్రుధారయా వదనం గద్గద హృదాయ గిరా పులకైర్నిశితం వపుః కదా తవ నామ గ్రహణే భవిష్యతి యుగాయితం నిమిషేణ చక్షుష ప్రవృషాయితం శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహణే ఆశ్లేష్య వా పాదరతం వినాస్తు మాం ఆదర్శనాన్ మన్మహతం కరోతు వా యథా తథా వా విదధాతు లంపటో మత్ప్రాణనాదస్తు సయేవ నాపరా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే కృపాతమహం వందే పరమానంద మాధవ. హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామ్ మాతాజీ. జగదమ్మ మాతాజీ ఎలా ఉన్నారమ్మ అందరూ? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సార్ ప్రభుజీ ఇవాళ నేను చదువుతాను సార్. తప్పకుండానమ్మా, తప్పకుండా. ఇవాళ మనకి లాస్ట్ వీక్ మీకు తక్కువ మంది వచ్చారు కాబట్టి కొంచెం గమ్ముని క్లోజ్ అయిపోతుంది, ఐ మీన్ ఒక రౌండ్ అవుతుంది. సో వీ షుడ్ బి ఏబుల్ టు రీడ్ అమ్మా. ఏం పేరమ్మా? కుమారి మాతాజీనా? కుమారి. ఓకే ప్రభుజీ నా పేరు కూడా రాయండి, శిరీష. రాజు ప్రభు పేరు కూడా రాస్తున్నాను జస్ట్. ఎస్ ప్రభుజీ. రైట్. సో మనం నాలుగు శ్లోకాలు చదువుకున్నాం కదమ్మా. 5వ శ్లోకం నుంచి స్టార్ట్ చేసుకుందాము. ట్రై టు రీడ్ సమ్ అండ్ దెన్ వి కెన్ కంటిన్యూ. రైట్. హరే కృష్ణ ప్రభుజీ. నా పేరు కూడా రాయరా? స్వర్ణశ్రీ అండి. మీ పేరు రాసే అనుకుంటా కదమ్మా లాస్ట్ వీక్.
అదే నాకు టైప్ చేయడం రాలేదు ప్రభుజీ అందులో. లేదు ఇక్కడ ఇందులో లిస్ట్ లేదు. పేరు రాసామమ్మా, డాక్టర్ సోమశ్రీ ఓకే. మాత. హరే కృష్ణ మాత ప్రభుజీ. ఓకే. మనం 4 శ్లోకాలు కదమ్మా చదువుకున్నాం, 5 చదివేమో. నాలుగు సార్. నాలుగు 5 చదువు. స్టార్ట్ చేసి వరకు కంప్లీట్ అయింది, 5th నుంచి చదవాలి. స్టార్ట్ చేస్తాం. 4 అయినాయి ప్రభుజీ. 5వ శ్లోకం నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఋషుల ప్రశ్నలు 1వ స్కందము 1వ అధ్యాయము ఋషుల ప్రశ్నల నుంచి 5వ శ్లోకం. ఒక రోజు ఋషులు యజ్ఞాగ్నిని ప్రజ్వరిల్లే చేయట ద్వారా ప్రాతకాల కర్మలను పూర్తి చేసి శ్రీల సూత గోస్వామికి ఉన్నతాసనం సమర్పించిన పిమ్మట భక్తి ప్రపత్తులతో ఈ కింది విషయం గురించి ప్రశ్నించిరి. కృష్ణ నమ్మ నువ్వు చదువుతామా? మొదలు పెడతా. చదువుతానమ్మా. హరే కృష్ణ. భక్తియుత సేవలను నిర్వహించుటకు ప్రాతకాలము అత్యంత ఉత్తమమైనది. సౌనకాది ఋషులందరూ శ్రీమద్ భాగవత పురాణ ప్రవక్తకు తగిన ఆసనమును సమర్పించిరి. అట్టి ఆసనము వ్యాసాసనము అనగా శ్రీ వ్యాసదేవుని ఆసనము అని పిలువబడును. శ్రీ వ్యాసదేవుడు సర్వజనులకు ఆది ధర్మబోధకుడు. ఇతరులైన ధర్మబోధకులందరూ వ్యాసదేవుని ప్రతినిధులుగా భావింపబడుదురు. కానీ శ్రీ వ్యాసదేవుని మనస్సు నెరిగి ఆయన దృష్ట్యానే బోధ చేయువాడు నిజమైన వ్యాస ప్రతినిధి అనబడును. శ్రీ వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతమును శ్రీ సుఖదేవ గోస్వామికి అందించెను. శ్రీ సూత గోస్వామి ఆయన అనగా శ్రీ సుఖదేవ గోస్వామి నుండి అద్దానిని శ్రవణము చేసెను. గురు శిష్య పరంపరలో శ్రీ వ్యాసదేవుని ప్రతినిధులైన వారు గోస్వాములని తెలియబడుదురు. గోస్వాములందరూ తమ ఇంద్రియములను సంపూర్ణముగా నిగ్రహించి పూర్వ ఆచార్యులు నిర్ణయించిన మార్గమును వీడకుందురు. వారు ఏనాడునో శ్రీమద్ భాగవతముపై చపల ప్రవచనములను గావించరు. పైగా ఆధ్యాత్మిక సందేశమును అఖండితముగా తమకు వసగిన పూర్వ ఆచార్యులను నిష్ఠగా అనుసరించచ్చు వారు తమ సేవలను అత్యంత జాగరూకతతో నిర్వహింతురు. ఆ కింద చదివిసిదనన్నా. శ్రీమద్ భాగవతమును శ్రవణము చేయువారు దాని యొక్క మరింత అవగాహనకై వక్తను ప్రశ్నలను అడగవచ్చును. కానీ అట్టి కార్యమునెన్నడునూ ఆపేక్షించు ధోరణిలో చేయరాదు. వక్తకు చర్చనీయాంశమైన శ్రీమద్ భాగవతమునకు తగిన గౌరవమును అసుగు రీతిలోనే ప్రశ్నలను వేయవలెను. ఇట్టి పద్ధతియే భగవద్గీత యందును ఉపదేశింపబడినది. ఆధ్యాత్మిక విషయములను నమ్రభావముతో సరియైన మూలము నుండి శ్రవణము చేయుట ద్వారానే నేర్వవలెను. కనుకనే ఋషులందరూ వక్తయైన శ్రీ సూత గోస్వామిని అత్యంత గౌరవముతో సంబోధించింది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదువుతున్నాను మాతాజీ. 6వ శ్లోకము. ఋషులు పలికిరి, ఓ సూత గోస్వామి, మీరు సంపూర్ణముగా దోషరహితులు. ధర్మశాస్త్రములందు పురాణేతిహాసములందు మీరు నిష్ణాతులైన వారు. ఆ శాస్త్రములన్నిటినీ మీరు సరైన నిర్దేశముతో అధ్యయనము చేయుటయేగాక ప్రవచించి ఉండుటయే అందులకు కారణం. భాష్యం. గోస్వామి అయినవాడు శ్రీ వ్యాసదేవుని ప్రతినిధి అయినవాడు సర్వ విధములైన దోషముల నుండి దూరుడై ఉండవలెను. పరస్త్రీతో అవివాహిక సంబంధము, జంతువధ, మత్తు పదార్థ స్వీకారము, సర్వ విధములైన జోదములనునవి కలియుగములోని 4 ప్రధాన దోషములు. వ్యాసాసనముపై ఆసీనుడగుటకు పూర్వము గోస్వామి అయిన వాడు ఈ 4 నుండి దూరుడై ఉండవలెను. నిష్కళంక చరిత్రుడు కానటువంటి వానిని, పైన తెలుపునటువంటి దోషుల నుండి ముక్తుడు కానటువంటి వానిని వ్యాసాసనముపై ఆసీనుని చేయరాదు. వ్యాసాసనంపై కూర్చుండువాడు దోషాతీతుడు మాత్రమే గాక శాస్త్రములందు లేదా వేదములందు నిష్ణాతుడై ఉండవలెను. పురాణములు కూడా వేదములందలి భాగములే. అవియే గాక ఇతిహాసములైన రామాయణ భారతములు కూడా వేదములందలి భాగములే. ఆచార్యుడు లేదా గోస్వామి అయిన వాడు ఈ శాస్త్రములన్నింటి యందును నిష్ణాతుడై ఉండవలెను. వాస్తవమునకు వాటి పఠనము కన్నను శ్రవణము చేయుట, వివరించుట అనేది కార్యములు అత్యంత ముఖ్యమైనవి. ఏలయన
శ్రవణము గావించుట, ప్రవచనము చేయుట ద్వారానే శాస్త్ర జ్ఞానము చక్కగా అవగతము కాగలదు. ఆ విధముగా వినుటేనున్నది శ్రవణము కాగా ప్రవచించుట కీర్తనము కాగలదు. ఇట్టి శ్రవణ కీర్తనములే ఆధ్యాత్మిక జీవన పురోగతికి ప్రధానముగా ముఖ్యమైనవి. ప్రామాణికుని నుండి అణుకవతో శ్రవణము చేసి ఆధ్యాత్మిక జ్ఞానమును సరిగా అవగాహన చేసుకున్న వాడే చక్కగా ఆ విషయమును వివరింపగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సుధామాతాజీ ఉన్నారమ్మా? శ్రీ సుధామాతాజీ. శారదా మాతాజీ మీరున్నారు కదమ్మా, చదవండి. శారదా హరే కృష్ణ మాతాజీ. చదువుతాను మాతాజీ. 7వ శ్లోకం. ఓ సూత గోస్వామి, వేద విధులలో శ్రేష్ఠులైన కారణముగా మీరు భగవద్ అవతారమైన వ్యాసదేవుడు రచించిన శాస్త్రములన్నింటి యందును నిష్ణాతులై ఉన్నారు. అంతేగాక సర్వ విధములైన భౌతిక జ్ఞానము, తత్వజ్ఞానములందు నిష్ణాతులైన ఇతర మునులను కూడా మీరు ఎరిగి ఉన్నారు. భాష్యము. బ్రహ్మసూత్రములు లేదా బాదరాయణి వేదాంత సూత్రములు అని పిలువబడు వేదాంత సూత్రములకు శ్రీమద్ భాగవతము సహజ వ్యాఖ్యానమై ఉన్నది. వేదాంత సూత్రములకు వేదసారమైన శ్రీమద్ భాగవతమునకు రచయిత వ్యాసదేవుడే అయినందున అది ఆ విధముగా సహజ వ్యాఖ్యానమని పిలువబడుచున్నది. వ్యాసదేవునితో పాటు గౌతముడు, కణాదుడు, కపిలుడు, పతంజలి, జైమిని, అష్టావక్రుడును 6 ఋషులు వివిధ తత్వ సిద్ధాంతములను ప్రతిపాదించి ఉండిరి. వ్యాసదేవుని వేదాంత సూత్రములందు ఆస్తిక విజ్ఞానము సంపూర్ణముగా వివరింపబడగా మిగిలిన కాల్పనిక తత్వ సిద్ధాంతములందు సర్వకారణములకు పరమ కారణుని గూర్చిన ప్రస్తావన ఏమాత్రము జరగలేదు. ఇట్టి తత్వ సిద్ధాంతములన్నింటి యందును నిష్ణాతులైన పిమ్మటనే ఎవరైనను వ్యాసాసనముపై ఆసీనులు కావలెను. ఆ సమయముననే ఇతర సిద్ధాంతములను నిరసించుచు శ్రీమద్ భాగవతమునందలి ఆస్తిక భావములను సంపూర్ణముగా తెలియజేయుటకు అవకాశము కలుగును. శ్రీల సూత గోస్వామి సరియైన బోధకుడైనందునే నైమిసారణ్యమునందలి ఋషులు ఆయనను వ్యాసాసనముపై ఆసీనుని చేసిరి. శక్త్యావేశ అవతారమైన కారణముననే శ్రీల వ్యాసదేవుడు ఈ శ్లోకమునందు భగవద్ అవతారమూర్తి అని సంబోధింపబడినాడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణమ్మ. పద్మావతి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. 8వ శ్లోకం. మీరు సౌమ్యులు కనుక మీ గురువులు నమ్రత కలిగిన శిష్యులు కొసరడి గృహ్య జ్ఞానము అంతటిని మీకు అనుగ్రహించిరి కనుక మీరు శాస్త్రీయముగా వారి నుండి గ్రహించిన అంతయు మాకు తెలియజేయుడు. భాష్యము. ఆధ్యాత్మిక గురువును సంతృప్తి పరిచి ఆయన నుండి మనస్ఫూర్తి ఆశీర్వాదములను పొందగలుగుటయే ఆధ్యాత్మిక జీవన విజయ రహస్యమై ఉన్నది. కనుకనే శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు తమ గురువాష్టకములో ఇట్లు కీర్తించిరి. శ్రీ గురుదేవుల పాద పద్మములను గౌరవపూర్వక వందనములను సమర్పించుచున్నారు. ఆయన ప్రియముని గూర్చుట ద్వారానే ఎవరైనాను శ్రీకృష్ణునకు ప్రియమును గూర్చగలరు. ఆయన ప్రియుడైనచు ఆధ్యాత్మిక ప్రగతి యందు గొప్ప ఉపద్రవము వాటిల్లగలదు. కనుకనే ఆధ్యాత్మిక గురువునకు నమ్రుడై అనుకోవగా వర్తించుట శిష్యునకు అత్యంత అవసరము. శిష్యునిగా శ్రీల సూత గోస్వామి అట్టి యోగ్యతలనన్నింటినీ కలిగి ఉన్నందునే పండితులను ఆత్మదర్శులను అయిన వ్యాసాది గురువుల నుండి దివ్యానుగ్రహమును పొంది ఉండేను. శ్రీల సూత గోస్వామి ప్రామాణికుడైన వక్తయని నైమిషారణ్యమున ఋషులు నిర్ణయించి ఉన్నందుననే ఆయన ద్వారా శ్రవణము చేయుటకు ఉత్సాహమును కలిగి ఉండిరి. హరే కృష్ణ. హరే కృష్ణ అమ్మ. అనుపమ ఉన్నారమ్మా? అనుపమ. హరే కృష్ణ. తత్ర తత్రాంజసాయుష్మన్ భవతా యద్వినిశ్చితం పుంసామేకాంతతః శ్రేయస్తన్న శంసితుమర్హసి. ఓ ఆయుష్మంతుడా,
కనుక జనులకు ఏది పరమ శ్రేయోదాయకమని నీవు నిర్ధారించితివో అట్టి దానిని సులభముగా అవగతమగు రీతిలో దయచేసి మాకు వివరింపుడు. భాష్యము. భగవద్గీత యందు ఆచార్యుని సేవ ఉపదేశింపబడినది. ఆచార్యులు గోస్వాముల వంటి వారి సదా జనుల శుభమునే వాంఛితురు. అట్టి ఆలోచనలోనే వారు సదా మగ్నులై ఉందరు. ముఖ్యముగా జనులు ఆధ్యాత్మిక శుభమును గూర్చియే వారి ఆలోచనలు నిండి ఉండరు. వాస్తవమునకు భౌతిక శుభమన్నది ఆధ్యాత్మిక శుభముతో పాటు అప్రయత్నముగా వసగూడుచుండరు. కనుకనే ఆచార్యులైన వారు ఆధ్యాత్మిక శుభము కొరకే జనులకు బోధనలు చేయుచుందరు. కలియుగము కలహయుగము నందలి మానవులు అసక్తతను దూరదృష్టిచే దర్శింపగలిగినందునే మహర్షులు శాస్త్రాసారమును తెలియజేయమని శ్రీ సూత గోస్వామిని అర్థించరు. కలియుగ జనులు సర్వ విధములుగా భ్రష్టులై ఉండటయే అందులకు కారణం. కనుకొని వారి పరమ శ్రేయోదాయకమైన దాన్ని గురించి ప్రశ్నించరు. అటువంటి పరమ శ్రేయోదాయకమైనదే జనులకు పరమ శ్రేయస్సును గూర్చగలదు. ఈ యుగమనందరి మానవుల దయనీయ స్థితి రాబో శ్లోకములో వివరింపబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభా మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ మాతాజీ. అమ్మా చూస్తారా సార్? మీరు జస్ట్ అందరికి చెప్పడానికి ఇది ఫస్ట్ క్వశ్చన్ చెప్దామని. ఇదే ఫస్ట్ క్వశ్చన్. అంటే ఆరు ప్రశ్నలు వేస్తారు కదా ఋషులు. అవునమ్మా. ఇది పరమ శ్రేయోదాయకం ఇది ఏంటి అని అడిగి ఇదే ఫస్ట్ క్వశ్చన్. జస్ట్ అందరికి తెలియడం కోసం మీరు చెప్తారని అంటే ఋషులు అవునమ్మా 6 ప్రశ్నలతో మొదలు పెట్టారు కదా. అందులో ఇప్పుడు దాకా పరిచయం చేశారు. ఆయనకి ఆసనం వేయటం, ఆయన్ని గౌరవించటం, అది ఇక్కడేమో క్వశ్చన్ మొదలు పెట్టారు. అవునమ్మా. 10వ శ్లోకం అమ్మా. ప్రభా మాతాజీ ఉన్నారమ్మా? విజయ మాతాజీ చదువుతాను మాతాజీ. మాతాజీ మీరు కొంత, లక్ష్మీ మాతాజీ కొంత చదవండి. పెద్దదే ఉంది కదా. ఈ పేపర్ చదివేసేయమంటారా? ఈ పేజీ ఈ పేపర్ లో 2 పేరాలు చదివేయండి. మిగిలింది ఓకే. ప్రాయేణాల్పాయుషః సభ్యకలావస్మిన్ యుగే జనాః మందాః సుమందమతయో మందభాగ్యాహ్యుపద్రుతాః. అనువాదం. ఓ ఋషులారా, ఈ కలియుగమునందు జనులు అల్పాయుష్కులుగా నుందురు. వారు కలహ స్వభావులు, బద్ధకస్తులు, తప్పుద్రవ పట్టింపబడిన వారు, మందభాగ్యులు మాత్రమే గాక సదా కలతకు లోనైన వారై ఉందురు. భాష్యము. భగవద్భక్తులైన వారు సదా జనుల ఆధ్యాత్మిక ఉన్నతిని గుర్చియే చింతించుచుందురు. నైమిసారణ్యంలోని ఋషులు కలియుగ జనుల స్థితిగతులను విశ్లేషణ చేసి వారు అల్పాయుష్కులని దూరదృష్టితో తెలుసుకొనగలిగిరి. కలియుగమునందు ఆయు పరిమాణము తరుగుటకు కారణము ఆహార కొరత కాదు, కర్మరహితమైన అలవాట్లే అందులకు ముఖ్య కారణము. చక్కని అలవాట్లను కలిగి తగిన ఆహారంను స్వీకరించినచో ఎవరైనను ఆరోగ్యమును చక్కగా కాపాడుకొనగలరు. అత్యాహారము, అధిక ఇంద్రియ భోగము, అధికమైన పరాధీనత్వము, కృత్రిమ జీవనము అనునవి మానవ శక్తిని హరింపజేయగలవు. వీని కారణముననే మానవుని ఆయు పరిమితి కుదించుకుపోయినది. ఈ యుగజనుడు ఆధ్యాత్మిక అనుభవమునందే గాక భౌతిక రంగమునందును బద్ధకస్తులై ఉందురు. వాస్తవమునకు ఆత్మానుభవమునకై ఎత్తించుటే మానవ జన్మ యొక్క ముఖ్య ప్రయోజనమై ఉన్నది. అనగా మానవుడైన వాడు తానెవరు అనే విషయమును, ఈ జగమెట్టిదనే విషయమును, పరతత్వమనగా నేమి అనే విషయమును తప్పక ఎరుగవలెను. భౌతిక స్థితి అందలి సర్వ విధములైన తాపత్రయములను నశింపజేసుకుని తన నిత్యా నివాసమైన భగవద్ధామమును జీవుడు చేరగలుగుటకు మానవ జన్మ చక్కని అవకాశమై ఉన్నది. కానీ నేటి పనికిమాలిన విద్యా విధాన కారణమున జనులు ఆత్మానుభవమునందు ఎట్టి విధమైన కోరికను కలిగి ఉండటలేదు. ఒకవేళ ఆధ్యాత్మికత్వమును గూర్చి కొద్దిగా తెలుసుకొనగోరినను దురదృష్టవశాత్తు అప్రమాణిక బోధకులకు వారు బలియగుదురు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి అమ్మా. కలియుగ జనులు వివిధములైన రాజకీయ వర్గములకు, సంఘములకే గాక చలనచిత్రములు, ఆటలు, జూదము, క్లబ్బులు, లౌకిక జ్ఞానమును కూర్చు గ్రంథశాలలు
దుస్సాంగత్యము, ధూమపానము, త్రాగుడు, మోసము, దొంగతనము వంటి పలు వ్యసనములకు బలియగుచుందురు. పలు విధములైన వ్యాపకముల కారణముగా వారి మనస్సులు సదా కలగ చెంది ఉండి తాపత్రయములను కూడియుండును. అంతేగాక ఈ యుగమునందు కొందరు అధర్మ వర్తనులు శాస్త్రాధారము ఏమాత్రము లేనటువంటి తమ స్వంత ధర్మ విధానమును సృష్టించుచుందురు. అటువంటి ధర్మ సంఘముల ఎడ ఇంద్రియ భోగానురక్తులు సులభముగా ఆకర్షితులగుదురు. ధర్మము పేరిట అనేకములైన అధర్మ కార్యములు జరుగుచుండుట వలన జనులు మనశ్శాంతిని గాని దేహ స్వస్థతను గాని పొందలేకున్నారు. చర్యాశ్రమము కొనసాగింపబడుట లేదు. గృహస్థులు తమకు విధించిన నిబంధనలను అనుసరించుట లేదు. కనుకనే అట్టి గృహస్థుల నుండి తయారయ్యడి వానప్రస్థులు, సన్యాసులు నిష్టా మార్గమున ఏమాత్రము కొనసాగలేక సులభముగా పతనము చెందుచుందురు. ఈ విధముగా కలియుగమునందు వాతావరణమంతయు శ్రద్ధారాహిత్యముతో నిండియున్నది. జనులకు ఆధ్యాత్మిక విలువల యందు ఏమాత్రము ప్రేమ లేదు. ఇంద్రియ భోగానుభవమే ఈ సమయమున నాగరికతగా చలామణి అగుచున్నది. అట్టి భౌతిక భావనాపూర్ణములైన నాగరికతలను సమర్థించుట కొరకై మనుజుడు పలు దేశములను, పలు సంఘములను ఏర్పరచుకొని ఉన్నాడు. అటువంటి దేశములు, సంఘములు నడుమ సదా వైషమ్యములు, యుద్ధములు సంభవించుచునే యుండును. కనుకనే మానవ సంఘమునందు ఆధ్యాత్మిక విలువలను పునరుద్ధరించుట ఎనున్నది అత్యంత కష్టకార్యముగా మారినది. ఇట్టి దురవస్థకు భ్రష్టములైనట్టి మానవ విలువలే కారణము. కలియుగమునందలి పతిత మానవులను భవబంధముల నుండి తప్పించవలనను కోరికను కలిగిన ఋషులు తర్కాధ్యాబ్దమై నివారణోపాయమును తెలుపుమని శ్రీల సూత గోస్వామి కోరుచున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదువుతారమ్మా? నా పేరు శ్రీసుధ అండి. నా పేరు అయిపోయిందండి చదవనప్పుడు. చదవండి. సరే. హరే కృష్ణ. 11వ శ్లోకం. శాస్త్రములు అనేకములుగా నుండి వాటన్నిటి యందును పలు విధములైన విద్యుక్త ధర్మములు ఉపదేశింపబడినవి. ఆ ధర్మములు వాటి వివిధ శాఖల బహు సంవత్సరముల అధ్యయనము పిమ్మటయే తెలియబడగలవు. కావున ఓ మహర్షి, సర్వజనుల శ్రేయస్సును గోరి ఆ శాస్త్రములన్నిటి సారమును గ్రహించి తదుపదేశము ద్వారా వారి హృదయములు సంతృప్తి చెంది రీతిలో దయతో విశదీకరింపుడు. భాష్యము. భౌతిక పదార్థము, భౌతిక మూలకములకు ఆత్మ భిన్నమైనది. అటువంటి ఆత్మ స్వభావరీత్యా ఆధ్యాత్మికమైనందున ఎటువంటి భౌతిక ప్రణాళికల చేతను సంతృప్తి చెందదు. శాస్త్రములు ఆధ్యాత్మికోపదేశముల ముఖ్య ప్రయోజనము అట్టి ఆత్మను సంతృప్తి పరుచుటయే. తాత్కారణమున వివిధ సమయములకు వివిధ ప్రదేశములకు చెందిన పలు రకములైన జీవుల కొరకు బహు విధములైన మార్గములు ఉపదేశించబడినవి. కావుననే శాస్త్రముల సంఖ్య అసంఖ్యాకమైపోయినవి. అట్టి అసంఖ్యాక శాస్త్రములలో పలు విధములైన పద్ధతులు, విద్యుత్ కర్మములు ఉపదేశింపబడినవి. నేటి కలియుగ మానవుల పతనావస్థ నెరిగియున్నందున నైమిసారణ్యమునందలి ఋషులు ఆ శాస్త్రములన్నిటి సారమును తెలుపమని శ్రీ సూత గోస్వామిని అర్థించుచున్నారు. వర్ణాశ్రమ పద్ధతికి సంబంధించి ఉన్న పలు శాస్త్రములను అవగాహన చేసుకొని వాటిని అనుసరించి శక్తి సామ్రాజ్యములు కలియుగ మానవులు కలిగి ఉండకపోవటయే అందులకు కారణం. చదివేనండి ఇది ఇతర మానవుని ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరించుటకు వర్ణాశ్రమ పద్ధతి అత్యంత ఉత్తమమైనది. కానీ కలియుగ ప్రభావమున వర్ణాశ్రమ పద్ధతి యందలి నియమ నిబంధనల పాలనము జనులకు ఆచరణ సాధ్యము
గాకున్నది. వర్ణాశ్రమ పద్ధతిలో నిర్దేశింపబడిన రీతి కుటుంబములతో గల సంబంధములను సంపూర్ణముగా తెగత్రించుకొనుటయు సామాన్య జనులకు సాధ్యముగాని విషయం. ఈ విధముగా ప్రతి చోటను ఆధ్యాత్మికోన్నతికి వ్యతిరేకతయే గోచరించుచున్నది. దీనిని బట్టి ఇట్టి పరిస్థితుల్లో సామాన్య మానవునికి ఆధ్యాత్మిక భావనములు కలుగుట అనునది అత్యంత దుర్లభమని ఎవరైనను గుర్తించవచ్చును. సౌనకాది ఋషులు ఈ విషయమున శ్రీ సూత గోస్వామిని ప్రశ్నించుటకు గల కారణము రాబో శ్లోకములలో తెలుపబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ. అమ్మ బాలమణి మాతాజీ ఉన్నారమ్మా? పార్వతి మాతాజీ ఉన్నారా? ఉన్నాను మాతాజీ. నెక్స్ట్ చదువుతాను ఒకసారి, ఒక్క 5 minutes. కుసుమా మాతాజీ ఉన్నారమ్మా? కుసుమా మాతాజీ కుసుమ మాతాజీ లేనట్టున్నారు, నేను చెప్తాను మాతాజీ. చదవండి అమ్మా. చంద్రమౌళి ప్రభుజీ చదవండి. హరే కృష్ణ. 12వ శ్లోకం. ఓ సూత గోస్వామి, నీకు సర్వశుభములు కలుగ్గాక. శ్రీకృష్ణ భగవానుడు ఏ ప్రయోజనము చేత దేవకీదేవి గర్భమున వసుదేవుని తనయునిగా ఆవిర్భించను నీవు ఎరుగుదువు. భాష్యము. ఐశ్వర్యము, వీర్యము, వయస్సు, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యములను షడ్విభూతులను సమగ్రముగా కలిగి ఉన్నవాడే భగవానుడు. అట్టి భగవానుడు తన శుద్ధ భక్తులకు రక్షణై ఉన్నాడు. అతడు సర్వుల ఎడ సమముగా వర్తించి వాడైనను తన భక్తుల ఎడ మాత్రం విశేష కరుణను కలిగి ఉండును. సత్ అనగా పరతత్వం అని భావము. అట్టి పరతత్వమును సేవించి భక్తులే సాత్వతులు. అటువంటి సాత్వతులను రక్షించేవాడు గనుకనే శ్రీకృష్ణ భగవానుడు సాత్వతాంపతి అని పిలువబడినాడు. పరతత్వమును గుర్చి భక్తు ద్వారా తెలియుట ఎందు నైమిషారణ్యము నందలి ఋషులు అత్యంత ఉత్సాహమును కలిగి ఉన్నారన్న విషయము భద్రంతే నీకు శుభం కలుగాక అని వారి పలుకుల ద్వారా విదితమగుచున్నది. దేవదేవుడైన శ్రీకృష్ణుడు వసుదేవుని భార్య అయిన దేవకీదేవి గర్భము జన్మించెను. భగవానుడు ఆర్భించుటకు అనువైన ఆధ్యాత్మిక స్థితిని వసుదేవుడు చిహ్నమై ఉన్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. కల్పనా మాతాజీ ఉన్నారమ్మా? లేరు మాతాజీ. తల్లి చదువుతారమ్మా. సరస్వతి. హరే కృష్ణ. 13వ శ్లోకం. తన్న శుశ్రూషమాణానాం అర్హస్యంగానువర్ణితం యస్యావతారో భూతానాం క్షేమాయ చ భవాయ చ. ఓ సూత గోస్వామి, శ్రీకృష్ణ భగవానుని అతని అవతారములను గూర్చి శ్రవణము చేయుటకు మేము అత్యంత ఉత్సాహంతో ఉన్నాము. కనుక ఆ విషయమున పూర్వ ఆచార్యులు గావించిన ఉపదేశములను దయతో మాకు వివరింపుడు. అట్టివాని శ్రవణము ఉపదేశములు రెండును మనుజుని ఉద్ధరింపగలవు. భాష్యము. పరతత్వమును గూర్చిన దివ్య సందేశమును శ్రవణము చేయుటకు కావలసిన పరిస్థితులు ఇచట తెలుపబడుచున్నవి. శ్రోతలు శ్రద్ధావంతులై శ్రవణాశక్తిని కలిగి ఉండుట మొట్టమొదటి అవసరము. అంతేగాక వక్త అయిన వాడు ప్రామాణిక ఆచార్యుల పరంపరలోని వాడై ఉండవలెను. భౌతిక భావనలో మునిగి ఉన్నవానికి పరతత్వమునకు సంబంధించిన దివ్య సందేశము అవగాహనముకు రాదు. ఆధ్యాత్మిక గురువు నిర్దేశములో అట్టి భౌతిక భావనల నుండి మనుజుడు క్రమముగా పవిత్రుడు కాగలడు. కనుకనే ప్రతి ఒక్కరును పరంపరలో నిలిచియుండి నమ్రతతో శ్రవణము చేయు దివ్య విధానమును నేర్వవలెను. ఈ విధముగా శ్రవణ విషయమునకు భక్తకు శ్రోతలకు కావలసిన పరిస్థితులన్నీను సూత గోస్వామికి నైమిషారణ్యం ఋషులకు నడుమ చక్కగా అమరి ఉన్నవి. ఏలయన శ్రీల సూత గోస్వామి శ్రీల వ్యాసదేవుని పరంపరలో ఉన్నట్టివాడు కాగా నైమిషారణ్యమునందలి ఋషులు సత్యము నెరుగుటలో అత్యంత ఉత్సాహమును కలిగి ఉండిరి. ఈ విధముగా కావలసినవన్నీను సంపూర్ణముగా అమరిన కారణముగా శ్రీకృష్ణ భగవానుని మానవాతీత కర్మలు, జన్మము, అవతారము, అంతర్ధానము, రూపములు, నామములు ఆదిగా గల దివ్య విషయములన్నీను సులభముగా అర్థము కానున్నవి. ఆత్మానుభవ మార్గమున పయనించు వారికి అట్టి ఉపదేశములు నిక్కముగా సహాయభూతములు కాగలవు. హరే కృష్ణ.
మాతాజీ నేను చదువుతాను మాతాజీ, పార్వతీ మాతాజీ. రమణమూర్తి గారు అయిపోయింది, రమణమూర్తి ప్రభుజీ అయిపోయినవండి. ఓకే అండి, సారీ. హరే కృష్ణ మాతాజీ. 14వ శ్లోకం. అతి ఘోరము జన్మముచ్చి వలలో చిక్కి ఉండని జీవులు భయము కలిగించు పవిత్రమైన శ్రీకృష్ణ నామమును వివసత్వమున ఉచ్చరించినను శీఘ్రమే ముక్తి పొందగలరు. భాష్యము. పరతత్వమైన శ్రీకృష్ణ భగవానుడే అనగా వాసుదేవుడు సమస్తమునకు పరమ నియామకుడై ఉన్నాడు. అట్టి భగవానుని క్రోధమునకు విరువని వారు జగమునందెవరూ ఉండరు. అత్యంత శక్తిశాలురైన రావణుడు, హిరణ్యకశిపుడు, కంసుడు మొదలగు దానవులు పలువురు ఆ దేవదేవునిచే నిహతులయ్యారు. అట్టి శ్రీకృష్ణ భగవానుడు తన నామమును తన స్వీయ శక్తితో సమానము గాంచి ఉన్నాడు. వాస్తవమునకు ప్రతిదియు అతనితో సంబంధమును కలిగి ఉండి అతని అందే నిలిచి ఉండును. భయము కూడా శ్రీకృష్ణ భగవాను నామముచే భీతి చెందునని ఈ శ్లోకము తెలుపబడినది. అనగా శ్రీకృష్ణ నామము శ్రీకృష్ణుని కన్నను అన్యము కాదని ఈ విషయం సూచించుచున్నది. కనుకనే శ్రీకృష్ణ నామము శ్రీకృష్ణుని వల్లనే అత్యంత శక్తివంతమైనదని తెలుపబడినది. శ్రీకృష్ణుడు అతని నామములు అభిన్నములు కనుక అది అతి ఘోరమైన పరిస్థితుల్లోనూ మనుజుడు కృష్ణనామమునిచే రక్షణము పొందగలడు. పవిత్రమైన శ్రీకృష్ణ నామమును దాని మహత్యమును తెలియకని వివసత్వముతో గాని పరిస్థితుల ప్రోద్బలముచే గాని ఉచ్చరించను జన్మ మృత్యు అవరోధం నుండి అది ముక్తిని గూర్చగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదువుతాను. 15వ శ్లోకం. యత్పాద సంశ్రయాం సూతమునయః ప్రసమాయనాః సంధ్య పునస్తు ప్రస్పృష్టాః స్వర్ధున్యాపోను సేవయా. ఓ సూత గోస్వామి, శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు సంపూర్ణముగా శరణు పొందిన మహామునులు తమ దరిచేరిన వారిని శీఘ్రమే పవిత్రమనర్చుగల సమర్థులై ఉన్నారు. కానీ గంగాజలము దీర్ఘకాల సేవానంతరమే పవిత్రతను కలుగు చేయుచున్నది. భాష్యము. శ్రీకృష్ణ భగవాన్ని శుద్ధ భక్తులు గంగాజలము కన్నను అత్యంత మహిమాన్వితులై ఉన్నారు. దీర్ఘకాల సేవానంతరమే మనుజుడు గంగాజలము ద్వారా ఆధ్యాత్మిక ప్రయోజనమును పొందగలడు. కానీ శుద్ధ భక్తుల కరుణచే అట్టి పవిత్రత శీఘ్రమే సంప్రాప్తించగలదు. జన్మతో సంబంధం లేని శూద్రుడైనను, స్త్రీ అయినను, వైశ్యుడైనను శ్రీకృష్ణుని శరణ పొందవచ్చుననియు తద్వారా వారు భగవద్ధామమును తిరిగి చేరవచ్చుననియు భగవద్గీత యందు తెలుపబడినది. శ్రీకృష్ణుని శరణుచుట అనగా అతని శుద్ధ భక్తుని శరణమున చేరుట అనియే భావము. శ్రీకృష్ణుని సేవారతియే తమ ఏకైక కార్యముగా కలిగి ఉండేది. శుద్ధ భక్తులు ప్రభుపాదుడు మరియు విష్ణుపాదుడు వంటి నామములతో గౌరవింపబడుదురు. వారు శ్రీకృష్ణ భగవానుని చరణ కమలములకు ప్రతినిధులని ఆ నామములు సూచించును. కనుక శుద్ధ భక్తుని చరణ కమలములను ఆశ్రయించి ఆయనను ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించువాడు శీఘ్రమే పవిత్రుడు కాగలడు. శ్రీకృష్ణ భగవాన్ యొక్క అత్యంత ఆంతరంగిక సేవ యందు నిలిచి ఉన్న కారణమున అట్టి భక్తులు ఆ దేవదేవునితో సమముగా గౌరవం అందదగిన వారే ఉన్నారు. జీవులందరూ తన వద్దకు తిరిగి చేరవలనని భగవానుడు వాంఛించి ఉండేది కారణమున బద్ధ జీవులను అందరినీ భౌతిక జగము నుండి అటు భక్తులు ముక్తులను గావించరు. అటువంటి శుద్ధ భక్తులను భగవానుని నిజమైన ప్రతినిధిగా ఎరుగుట ఉత్తమమని సర్వశాస్త్రములు తెలియచేయుచున్నవి. కానీ శ్రద్ధావంతుడైన శిష్యుడు గురువును మాత్రమే భగవానునితో సమానముగా భావించుచు తనను మాత్రము సదా శ్రీకృష్ణ భగవాన్ని దాసానుదాసునిగా తలచును. ఇదే శుద్ధమైన భక్తియుక్త సేవా మార్గము. హరే కృష్ణ మాతాజీ. కృష్ణమ్మ. సుజాత మాతాజీ ఉన్నారమ్మా? సుజాత మాతాజీ, శారదా మాతాజీ ఉన్నారమ్మా? నేహ శారదా ఉన్నాను మాతాజీ. 16వ శ్లోకం కదండి? అవునమ్మా. హరే కృష్ణ. కో వా భగవతస్తస్య పుణ్యశ్లోకేడ్య కర్మణః
శుద్ధి కామో న శృణుయాద్యస్యః కలిమలాపహం. కలహయుగమైన కలియుగము యొక్క దోషముల నుండి ముక్తిని వాంఛించుచునే శ్రీకృష్ణ భగవానుని ఘనమైన యశో వైభవమును వినగోరని వాడెవడుండును. భాష్యము. కలహ స్వభావ కారణముగా కలియుగము అత్యంత హేయమై ఉన్నది. దురలవాట్లతో నిండియున్న ఈ కలియుగమున కొద్దిపాటి అపార్థముననే గొప్ప కలహములు సంభవించుచుండును. శ్రీకృష్ణ భగవానుని శుద్ధమైన భక్తియుక్త సేవలో నియుక్తులై స్వలాభాపేక్ష లేకుండా కామ్యకర్మ ఫలములు శుష్క తాత్విక కల్పనల నుండి దురులైన వారు ఈ సంకీర్ణ యుగము యొక్క తాపముల నుండి ముక్తి నొంద సమర్థులై ఉందురు. జనుల నాయకులైన వారు శాంతి పురోగతులను కలిగి జీవింపగోరినను తత్కార్యమును సులభముగా సాధింపగల శ్రీకృష్ణ లీలాశ్రవణం అనేది సులభ మార్గమును గూర్చి ఏమాత్రము ఎరుగకున్నారు. పైగా వారు అట్టి లీలా ప్రచార కార్యక్రమముల ఎడ విముఖులై ఉన్నారు. అనగా మూర్ఖులైన నాయకులు భగవానుని అస్తిత్వమునే సంపూర్ణముగా నిరసించుచున్నారు. మతరహిత రాజ్యం అనడి పేరుతో అట్టి నాయకులు ప్రతి సంవత్సరము పలు ప్రణాళికలను తయారు చేయుదురు. కానీ ప్రగతి కొరకై వారు కావించు ప్రణాళికలు శ్రీకృష్ణ భగవానుని ఆధీనమున ఉన్న ప్రకృతిచే సర్వదా విఫలములు కావించబడుచుండును. ఈ విధముగా శాంతి సౌభ్రాతృత్వముల ఎడ తమ ప్రణాళికలు నిత్యము భంగపడుచున్నను వారికి కనువిప్పు కలుగదు. అట్టి వారికి ఆటంకములను అధిగమించుటకు ఇచ్చట ఒక సూచన ఒసగబడుచున్నది. అది ఏమనగా మనము శాంతిని వాంఛింతుమేని శ్రీకృష్ణ భగవానుని అవగతము చేసుకొని మార్గమును చేపట్టి ఈ శ్రీమద్ భాగవత పుటలలో వర్ణింపబడిన అతని అద్భుత కర్మలను కీర్తింపవలెను. హరే కృష్ణ. ప్రభాకర్ శ్రేష్ఠి గారు ఉన్నారమ్మా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ ఉన్నారమ్మా. హరే కృష్ణ. 17వ శ్లోకం అండి. ఉన్నానండి, చదువుతున్నానండి. ఆ దేవదేవుని కర్మలు అద్భుతములను దివ్యములను అయి ఉన్నవి. మహాముని అయిన నారదుని వంటి వారు అట్టి దివ్యకర్మ సదా కీర్తింతురు. కనుక ఆ భగవాన్ని వివిధ అవతారముల్లో గాంచిన సాహసకృత్యములను శ్రవణాసక్తులమైన మాకు కరుణతో వివరింపము. భాష్యం. కొందరు అల్పజ్ఞుల అభిప్రాయపడినట్లు భగవానుడు ఎన్నడూను క్రియారహితుడు కాడు. అతని కర్మలు అద్భుతములను దివ్యములు అయి ఉన్నవి. అతని యొక్క ఆధ్యాత్మిక సృష్టి భౌతిక సృష్టి రెండును ఆశ్చర్యకరములు వైవిధ్యపూర్ణములై ఉన్నవి. అట్టి సృష్టులన్నీను శ్రీల నారదుడు, వాల్మీకి, దేవరుడు, అసితుడు, మధ్వాచార్యులు, శ్రీ చైతన్య మహాప్రభు, రామానుజాచార్యులు, విష్ణుస్వామి, నింబార్కుడు, శ్రీధర స్వామి, విశ్వనాథ చక్రవర్తులు, బలదేవ విద్యా విభూషణులు, భక్తి వినోద ఠాకూరులు, భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజులు మొదలగు పలువురు ఆత్మదర్శులచే చక్కగా వివరింపబడినవి. ఈ భౌతిక ఆధ్యాత్మిక సృష్టిలు రెండును ఐశ్వర్య సౌందర్య పూర్ణములైన జ్ఞానమును ఆనందమును నిత్యత్వముల కారణముగా ఆ రెండింటిలో ఆధ్యాత్మిక సృష్టి అతి దివ్యములై అలరారుచున్నది. తాత్కాలికముగా వ్యక్త భౌతిక సృష్టిలు ఆధ్యాత్మిక జగముని యొక్క వికృత ప్రతిబింబములు వంటివి. దాన్ని చలనచిత్రముతో పోల్చవచ్చును. అసత్యమైన వాటిచే ఆకర్షింపబడు మూర్ఖజనులు మాత్రమే అది ఆకర్షింపగలదు. అట్టి వారి సత్యము గూర్చిన విషయం ఏమాత్రమూ తెలియదు. విద్యాపూర్ణమైన భౌతిక ప్రపంచమే సర్వస్వమని వారు భావించరు. కానీ వ్యాసదేవుడు నారదాదులచే మార్గదర్శనం చేయబడిన బుద్ధిమంతులు నిత్యమైన భగవద్ధామము అత్యంత ఆనందప్రదమనియు విలాసమనియు నిత్యముగా జ్ఞానానందపూర్ణమనియును ఎరుగగలుగుతారు. ఆ విధముగా శ్రీకృష్ణ భగవాన్ దివ్యకర్మలను అతని నిత్య నివాసం యొక్క జ్ఞానమును కలిగి వారులకు ఆ దేవతలు అవతారము ఎందలి అత్యద్భుత కర్మలకు ద్వారా అనుగ్రహించుచుండెను. ఆధ్యాత్మిక జగమున వసకూడిన తన దివ్య సహచర్యానందమును అతడు అవతారముల ద్వారా ప్రదర్శించును. అట్టి కర్మల ద్వారా అతడు తిరిగి బద్ధజీవులందరినీ తన వైపును ఆకర్షించుచుండును. బద్ధజీవుల్లో కొందరు విద్యాపూర్ణమైన ఇంద్రియ భోగానుభవంతో
రతులై ఉండగా మరి కొందరు ఆధ్యాత్మిక జగమునందలి నిత్య జీవనమును అభాసమని కొట్టివేయుచుందురు. ఈ అల్పజ్ఞులే కామ్యకర్మరతులు, జ్ఞానులు, శుష్క మనోకల్పవాపరులు అని పిలువబడతారు. వీరిరువురును పరమైన ఆధ్యాత్మికుడే సాత్వికుడని పిలువబడు భక్తుడు. అట్టి భక్తుడు ఎన్నడను ప్రభముగా నుండి భౌతిక కర్మలు ఎందురు గాని మనోకల్పలందు గాని రతుడు కాడు. అతడు కేవలము శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవలు అనుకూలంగా నీకు తెలియండి కామ్య కర్మరతులు గాని జ్ఞానులు గాని ఎరుగలేనటువంటి పరమోత్కృష్ట ఆధ్యాత్మిక లాభం పొందగాడు. భౌతిక జగత్తు ఆధ్యాత్మికత్తు రెండింటికి పరమ నియామకునిగా శ్రీకృష్ణ భగవానుడు అపరిమిత వర్గములకు చెందిన పలు విధములైన అవతారము కలిగి ఉన్నాడు. బ్రహ్మ, రుద్రుడు, మనువు, పుదువు, వ్యాసుడు వంటి అవతారములు ఆ దేవదేవుని భౌతిక అవతారములై ఉన్నవి. కానీ శ్రీరాముడు, శ్రీనృసింహుడు, శ్రీవరాహుడు, శ్రీనివాసుడును వంటి అవతారములు అతని ఆధ్యాత్మిక అవతారములైన ఉన్నవి. ఇట్టి భౌతిక ఆధ్యాత్మిక అవతారం అంటే శ్రీకృష్ణుడే మూలమని ఆది కారణమని అయి ఉన్నాడు. కనుకనే ఆ దేవదేవుడు సర్వకారణకారునిగా తెలియబడినాడు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఉన్నారమ్మా? మాతాజీ ఉన్నారమ్మా? ఉన్నారు. హరే కృష్ణ. 18వ శ్లోకం. ఓ ధీమంతుడైన సూత గోస్వామి, ఆ దేవదేవుని వివిధ అవతారముల్లోని దివ్య లీలలను మాకు వర్ణించి చెప్పుము. పరమానియాకుడైన భగవానుని అట్టి మంగళప్రదములైన సహస్రకర్మలు లీలలు అతని అంతరంగిక శక్తిచే నిర్వహింపబడుచుండును. భాష్యం. భౌతిక జగముల సృష్టి తిలయముల కొరకు శ్రీకృష్ణ భగవానుడు సృష్టి స్థితి లయముల కొరకు శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా వేలాది అవతార రూపములలో అవతరించుచుండును. అటువంటి దివ్య అవతారములలో అతడు గావించు ప్రత్యేక అద్భుత కర్మములన్నీ నిక్కముగా మంగళప్రదములు. అట్టి దివ్య లీలలు జరుగు సమయమున ఉన్నటువంటి వారు అట్టి లీలా వర్ణనమును శ్రవణము చేయువారు ఇరువురును నిశ్చయముగా దివ్య లాభమును పొందుతురు. 19. ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలలను శ్రవణము చేయుటలో మేమెన్నడూను అలసట నొందుము. ఆ దేవదేవునితో గల దివ్య సంబంధము పట్ల రుచిని పెంపొందించుకొనున్న వారు అతని లీలా కథలను ప్రతి క్షణమును ఆస్వాదింతురు. భాష్యం. ఐహికమైన కథలు, కల్పనలు, చరిత్రలకు మరియు శ్రీకృష్ణ భగవానుని దివ్యలీల కథలకు అపార భేదము గలదు. విశ్వ చరిత్రలలో భగవానుని అవతార లీలలకు సంబంధించిన విషయములు వర్ణింపబడి ఉండును. రామాయణము, మహాభారతము, ఇతర పురాణములన్నడి అతి పురాతనమైన విశ్వ చరిత్రలు భగవానుని వివిధ అవతారముల లీలలను వర్ణించుచు రచింపబడి ఉన్నందున ఎన్ని మార్లు చదివినను నిత్యనూతనముగానే శోభించుచుండును. ఉదాహరణకు భగవద్గీతను గాని లేదా శ్రీమద్ భాగవతం గాని జీవితాంతం పఠించినను ఏది క్రొత్త విషయము దాని యందు ద్యోతకమగు చుండును. భౌతిక పదార్థము జడము గాక ఆత్మ చైతన్యవంతమైనట్లు స్థాపించక విషయములు జడములు కాగా ఆధ్యాత్మిక విషయములు పూర్ణ చైతన్యము కలిగి ఉండును. అటువంటి దివ్యమైన ఆధ్యాత్మిక విషయముల రుచిని ఆస్వాదించిన వారు వాటిని శ్రవణము చేయుట యందు ఎన్నడం అలసటను పొందురు. ప్రాపంచిక కర్మముల యందు మనుజుడు త్వరితంగా తృప్తి చెందవచ్చు గాని ఆధ్యాత్మిక కార్యమును లేదా భక్తియుత కార్యములు నొనచుటలో అతనికి ఎన్నడూను తనివి తీరదు. అజ్ఞానమునకు సంబంధించినటువంటి వాగ్మయము ఉత్తమ శ్లోక అను పదము సూచించుచున్నది. లౌకికమైన వాగ్మయము తమోగుణ ప్రధానమైనది కాగా ఆధ్యాత్మిక వాగ్మయము
అందుకు భిన్నమైనట్టిది. తమస్సునకు ఆవలయందుడి అటువంటి వాంగ్మయమును క్రమముగా పఠించుచు అందలి ఆధ్యాత్మిక విషయములను అనుభూతమునర్చుకొనినచో దాని ఎందలి వెలుగు మరింతగా ప్రకాశమానము కాగలదు. నామం మాత్ర ముక్త పురుషులు ఎన్నడూను అహం బ్రహ్మస్మి అని పదే పదే పలుకుట ద్వారా సంతృప్తి నొందజాలరు. తమ కల్పిత బ్రహ్మానుభూతి నశించినంతనే వారు నిజమైన ఆనంద ప్రాప్తికై శ్రీమద్ భాగవతము ఆశ్రయించురు. అట్టి భాగ్యమును పొందలేని వారు పరహితము, జగత్ సంక్షేమము వంటి కార్యముల వైపునకు ఆకర్షితులగుదురు. అనగా మాయావాదతత్వము ఐహికము కాగా భగవద్గీత మరియు భాగవతత్వములు ఆధ్యాత్మికములై ఉన్నవి. 20. హరే కృష్ణ మాతాజీ. ముందుకెళ్ళమ్మా. లక్ష్మి ఉన్నారమ్మా? నెట్ బాగాలేదు అక్కయ్య గారు. మేడం నేను చదవచ్చా? నేనున్నానండి. నెట్ బాగాలేదు. అలాగేనమ్మా లక్ష్మి. మాతాజీ మీ పేరేంటమ్మా? సుబ్బలక్ష్మి అండి. ఉన్నాను. సుబ్బలక్ష్మి మాతాజీ మీది ఉందమ్మా. ఇప్పుడు జగదాంబ మాతాజీ తర్వాత నెక్స్ట్ జగదాంబ మాతాజీ ఉన్నారమ్మా? ఉన్నానండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి అమ్మా. హరే కృష్ణ. 21కి 20 కదండి? 20 దేవదేవుడైన శ్రీకృష్ణుడు బలరాముని గూడి మానవుని వలె నటించుతూ గూఢముగా పెక్కు మానవాతీత కర్మను వర్ణించి ఉన్నాడు. భాష్యము: మానవ లక్షణములను జంతు లక్షణములను భగవాన్ యందు ఆరోపించినటువంటి సిద్ధాంతములు దేవదేవుడ శ్రీకృష్ణుడు సంబంధించినవి కావు. తపోనిష్ఠులచే మానవుడు భగవానుడు కాగలడన్న సిద్ధాంతం నేటి కాలంలో విపరీతముగా ప్రబలింది. ముఖ్యముగా భారతదేశంలో తీవ్ర స్థాయిని అందుకున్నది. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్తుగా భగవానుడే అని ఋషులు, సాధువులైన వారు శాస్త్రాధారంతో ధృవపరచరు. కానీ నేటి కాలమున అధర్మవర్తనలు తోచిన రీతిగా తమ సొంత అవతారంలో సృష్టించుకొని ఉన్నారు. ఈ విధముగా అవతారం సృష్టించుట ఈనాడు ప్రతి చోటను, ముఖ్యముగా బెంగాల్లో ఒక వ్యాపారముగా మారింది. కొద్దిగా సిద్ధులు కలిగిన వారు ఏవియో కొన్ని మహత్తును చూపి ప్రజాదరణ ద్వారా భగవద అవతారముగా ప్రసిద్ధికి ఎక్కుతున్నాడు. కానీ శ్రీకృష్ణుడు ఇటువంటి అవతారముల పావుకు చెందినవాడు కాడు. అవతరించిన క్షణము నుండియే అతడు వాస్తవముగా భగవానుడై ఉన్నాడు. తొలుత అతడు తన తల్లి ఎదుట చతుర్భుజ విష్ణువు రూపమున దర్శనమిచ్చి పిదప ఆమె కోరికపై సామాన్య బాలునిగా మారిన. అటు పిమ్మడి శీఘ్రమే నందగోకులమును చేరి నందమహారాజు యశోదామాతలకు పుత్రునిగా మారిన. అదే విధముగా శ్రీకృష్ణ అంశైన శ్రీ బలరాముడును వసుదేవుని మరొక భార్య ద్వారా మానవ రూపమును అవతరించను. తన జన్మకర్మలు దివ్యములనియో వాటి దివ్యతత్వమును అవగతం చేసుకొనగలిగిన భాగ్యవంతుడు శీఘ్రమే ముక్తుడై తన ధామములకు చేర అర్హుడగుననియు శ్రీకృష్ణ భగవానుడు గీత యందు తెలిపి ఉన్నాడు. అనగా శ్రీకృష్ణ భగవాన్ని జన్మ కర్మల దివ్య స్వభావము ముక్తినందుటకు సరిపోవనిదే ఎన్నది. ఈ శ్రీమద్ భాగవతమునందు శ్రీకృష్ణ భగవాన్ దివ్యతత్వము మొదటి 9 స్కందములందు వివరింపబడి 10వ స్కందమునందు ఆ దేవదేవుని ప్రత్యేకమైన లీలలు వర్ణింపబడినవి. శ్రీమద్ భాగవత అధ్యయనము క్రమముగా జరిగిన కొలది ఈ విషయములన్నీను అనుభూతములు కాగలవు. ఇచ్చటి తెలియజేయనిది ఏమనగా శ్రీకృష్ణ భగవానుడు తల్లి ఒడిలో ఉన్నప్పుడే తన దివ్యత్వమును ప్రదర్శించి ఉన్నాడు. అతని కర్మలన్నీను మానవాతీతములై ఉన్నవి. 7 వర్ష ప్రాయము నాడే అతడు గోవర్ధన పర్వతము ఎత్తను. ఈ కార్యములన్నీను నిక్కముగా అతడు భగవానుడే అని నిరూపించున్నాడు. కానీ యోగమాయ కారణమున ఆ దేవదేవుని తల్లిదండ్రులు, బంధువులు అతన్ని సామాన్య బాలునిగా భావించరు. అతడు ఏదేని విరోచిత కార్యం అందించినప్పుడు అతని తల్లిదండ్రులు దాన్ని వేరే విధముగా భావించి వాటిని ఏమాత్రమో పరిగణింపక అతని ఎళ్ళగల పూర్ణమైన పుత్ర ప్రేమతో సంతృప్తి చెంది ఉంటుంది. కనుకనే హింసారణ్యమైన ఋషులు శ్రీకృష్ణ భగవాన్ని
కపట మానుష రూపునిగా వర్ణించరు. కానీ వాస్తవముగా అతడు సాక్షాత్ భగవానుడే అయ్యున్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సుబ్బలక్ష్మి మాతాజీ చదువుతారమ్మా. చదువుతాను మాతాజీ. 21వ శ్లోకం. కలియుగము ఆరంభమైనదని ఎరిగి ఉన్నందున శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలా కథలను దీర్ఘకాలము శ్రవణము చేయుని ఉద్దేశ్యముతో మేము ఈ పవిత్ర స్థలమునందు సమకూడితిమి. అట్టి శ్రవణము ద్వారానే మేము యజ్ఞము చేయ సంకల్పించితిమి. భాష్యము. ఆత్మానుభవమును పొందుటకు సత్యయుగము స్వర్ణయుగము, త్రేతాయుగము రజతయుగము, ద్వాపర యుగము తామ్రయుగము అనుకూలమైనట్లుగా ప్రస్తుత కలియుగము ఏమాత్రము అనుకూలమైనది కాదు. సత్యయుగమునందు 1,00,000 సంవత్సరముల ఆయువుని కలిగిన మనుజులు ఆత్మానుభవమునకై దీర్ఘకాలము ధ్యానము చేయుటకు సమర్థులై ఉండేరి. 10,000 సంవత్సరముల ఆయువు కలిగిన త్రేతాయుగమున ఘనమైన యజ్ఞాచరణము ద్వారా ఆత్మానుభవము సాధించబడెను. 1000 సంవత్సరముల ఆయు పరిమితి కలిగిన ద్వాపరయుగమున భగవదర్శనము ద్వారా ఆత్మానుభవము పొందబడెను. కానీ కలియుగమున ఆయు పరిమితి కేవలం 100 సంవత్సరములే. అంతేగాక ఆ సమయము పలు విధములైన క్లేశములను కూడియుండును. కనుకనే శ్రీకృష్ణ భగవానుని నామము, యశస్సు, లీలల శ్రవణ కీర్తనములు ఆత్మానుభవమును పొందు మార్గముగా కలియుగమున బోధించబడినది. ఇట్టి కలియుగము యొక్క ఆత్మానుభవ మార్గమును నైమిషారణ్యమునందలి ఋషులు భగవద్భక్తులకై ప్రత్యేకముగా ఉద్దేశింపబడిన స్థలమున ప్రారంభించిరి. శ్రీకృష్ణ భగవానుని లీలలను 1000 దివ్య సంవత్సరములు శ్రవణము గావింపబడినని వారు ఉద్యుక్తులైరి. కావున నైమిషారణ్య ఋషుల ఉదాహరణను కొని కలియుగమునందు ఆత్మానుభవ మార్గము శ్రీమద్ భాగవత శ్రవణ కీర్తనములే అని ప్రతి ఒక్కరూ ఎరుగవలెను. ఇతర ప్రయత్నములు ఎటువంటి ప్రత్యక్ష ఫలితములను చేకూర్చనందున కేవలము కాలవ్యయం మాత్రమే కాగలవు. ఇట్టి భాగవత ధర్మమును శ్రీ చైతన్య మహాప్రభువు సర్వత్రా ప్రచారం చేసి ఉండిరి. భారతదేశమున జన్మించిన వారు శ్రీకృష్ణ భగవానుని సందేశములను, ప్రాథమికముగా గీతోపదేశములను జగమంతటను ప్రచారం చేయు బాధ్యతను స్వీకరింపవలనని ఆయన ఉపదేశించిరి. గీతోపదేశములను సంపూర్ణముగా అవగతమనర్చుకొనిన పిమ్మట మనుజుడు మరింత ఆత్మ వికాసమునకై ఈ శ్రీమద్ భాగవత అధ్యయనమును స్వీకరింపవచ్చును. చదవమంటారా మాతాజీ? ముందుకెళదాం మాతాజీ, ముందుకెళదామా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శాంతి మాతాజీ ఉన్నారమ్మా? నేను చదవమంటారండి? శాంతి మాతాజీ మ్యూట్ లో ఉన్నారండి. అదే ఇప్పుడు కనబడినట్టున్నారు కదమ్మా. శాంతి మాతాజీ. ఉన్నాను మాతాజీ, చదువుతున్నాను. సందర్శితోధాత్రా దుస్తరం నిస్థితీర్షతాం కలిం సత్వహరం పుంసాం కర్ణధారయువార్ణవం. మానవుల శుభలక్షణములన్నింటినీ హరించినట్టి కలియుగమును, దుస్తరస సముద్రమును దాటగోరు వారి నావకు నావికునుగా పొందగలుగుటకే మేము మిమ్ము దైవవశాత్తుగా కలువగలిగితిమని భావించుచున్నాము. కలియుగము మానవులకు అత్యంత ప్రమాదకరమైనది. మానవ జన్మ యొక్క ప్రయోజనము కేవలము ఆత్మానుభవమే అయినను ఈ ప్రమాదకర యుగ ప్రభావమున మనుషుడు మానవ జీవిత లక్ష్యమును సంపూర్ణముగా మరచిపోవుచున్నాడు. ఈ యుగమున ఆయు పరిమితి క్రమముగా క్షీణింపగలదు. జనులు క్రమముగా స్మృతిని, భావములను, శక్తిని, శుభలక్షణములనన్నింటినీ కోల్పోవగలరు. ఈ యుగము యొక్క దోషములన్నీను ఈ శ్రీమద్ భాగవతమునందలి ద్వాదశ స్కందములో తెలుపబడినవి. కనుక జీవితమును ఆత్మానుభవమునకై వినియోగింపగోరు వారికి ఈ యుగము అత్యంత కష్టముగా ఉండును. జనులు ఇంద్రియ భోగమునందే రతులై ఆత్మానుభవ విషయమును సంపూర్ణముగా మరచి ఉన్నారు. మదమత్తులైన అట్టి వారు ఆత్మానుభవం యొక్క అవసరమేదీను లేదని నిక్కచ్చిగా పలుకుదురు. ఆత్మానుభవ మార్గమునందలి దీర్ఘ ప్రయాణమున ఈ జన్మము ఒక క్షణము వంటిదని తెలియకపోవటయే వారట్లు పలుకుటకు కారణము. నేటి విద్యా వ్యవస్థ సమస్తము ఇంద్రియ భోగము కొరకే నిర్ణయింపబడి ఉన్నది. కానీ మేధావంతుడైన వాడు క్షణకాలము ఆలోచించినచో నేటి కాలమున విద్యార్థులందరూ బుద్ధిపూర్వకంగా నామమాత్ర విద్య కొరకై
కబేళాలకే పంపబడుచున్నారని ఎరుకగలడు. కనుకనే బుద్ధిమంతులైన వారు ఈ కలియుగ విషయమున అత్యంత సావధానులు కావలసి కలియుగమును దుస్తర సముద్రమును వారు దాటవలనని తలచినచో నైమిసారణ్య ఋషులను అనుసరించి శ్రీ సూత గోస్వామిని గాని లేదా ఆయన ప్రతినిధి అయినటువంటి ఆధ్యాత్మిక గురువును గాని నావకు నావికునిగా స్వీకరింపవలను. భగవద్గీత లేదా శ్రీమద్ భాగవత రూపమున కృష్ణ కథయే కలియుగమును దుస్తర సముద్రమును దాటుటకు నావయై ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. చదువుతారమ్మా విజయలక్ష్మి మాతాజీ. ఉన్నానండి, చదువుతున్నాను. 23వ శ్లోకం. పరతత్వమును యోగేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు తన నిజధామమునకు ఏగి ఉన్నందున ధర్మ నియమములు ఇప్పుడు ఎవరి శరణమును చేరునువో మాకు తెలియజేయుడు. భాష్యం. వాస్తవమునకు ధర్మ నియమములు శ్రీకృష్ణ భగవాను చేతనే చదవలేదండి. 22 చదవాలి. ఓకే ఓకే చదువు. 22 అయిపోయిందండి, ఇప్పుడే అయ్యింది. చదవాలి. అందుకే 23 కరెక్టే విజయ. అదే నేను చదివారు కదా అని నేను. వాస్తవమునకు ధర్మ నియమములు శ్రీకృష్ణ భగవాను చేతనే స్వయముగా నిర్ణయింపబడినవి. కనుకనే ధర్మ నియమములు త్రోసిపుచ్చబడినప్పుడు లేదా అడుగంటినప్పుడు వాటిని పునరుద్ధరించుటకు ఆ దేవదేవుడు స్వయముగా అరదించును. ఈ విషయము భగవద్గీత యందు తెలుపబడినది. ఇచ్చట నైమిషారణ్య ఋషులు అట్టి ధర్మ నియమములు గుర్చి ప్రశ్నించుచున్నారు. వారి ప్రశ్నలకు సమాధానం తర్వాత వసగబడినది. శ్రీమద్ భాగవతము దేవదేవుడైన శ్రీకృష్ణుని శబ్దరూపము గనుక ఆధ్యాత్మిక జ్ఞానమునకు ధర్మ నియమములకు సంపూర్ణ ప్రాతినిధ్యం వహించుచున్నది. శ్రీమద్ భాగవతమునందలి ఋషుల ప్రశ్నలు అను ప్రథమ స్కందములోని మొదటి అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. చదవమంటారండి? ఇంకా మొదలుపెట్టి ఒకటి. వ్యాసం రోమహర్షుని సుతుడై. చెప్పండి. అదేనమ్మా, అందరికి ఇప్పుడు అర్థం అవుతుంది కదమ్మా. లాస్ట్ వీక్ అంటే కొంచెం పదాలు అన్ని అలవాటు పడుతున్నారు కదా, అర్థం అవుతూ ఉంటదమ్మా. ముందుకు వెళ్ళిన కొద్దీ ఏమి గాబరా పడద్దు, నిదానంగానే చదువుకుంటూ వెళ్తాము. చదువు. రోమహర్షుని సుతుడైన ఉగ్రశ్రవుడు అనగా సూత గోస్వామి బ్రాహ్మణుల ఉత్తమ ప్రశ్నలచే పూర్ణ సంతుష్టి నొందిన వాడై వారికి కృతజ్ఞతలు తెలిపి ప్రత్యుత్తరము నొసగా ఉద్యుక్తుడయ్యను. భాష్యం. నైమిసారణ్యమునందలి ఋషులు సూత గోస్వామిని 6 ప్రశ్నలను అడిగింది. ఒక్కొక్కటిగా వాటికి అతడు సమాధానములు వసగి ఉన్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ ఎవరమ్మా? గోవింద కృష్ణ ప్రభుజీ చదువుతారమ్మా? ఉన్నారమ్మా? లేదండి. నిర్మలా మాతాజీ మీరు చదవండి అమ్మా. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం. ఉన్నాను. చదవండి మాతాజీ. సూత ఉవాచ యం ప్రవ్రజంతమనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరోభినేదు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. స్త్రీల సూత గోస్వామి పలికెను. సర్వుల హృదయంలోనికి పేరగలిన మహాముని అయిన సుఖదేవ గోస్వామికి నా గౌరవపూర్వక వందనములు. ఉపనయన సంస్కారమును గాని లేదా ఉన్నత కులస్తులు పాటించినటువంటి పవిత్రీకరణ విధానములను గాని అనుసరింపక సన్యాసమును స్వీకరించుటకై అతడు గృహమును వీడినప్పుడు తండ్రి అయిన వ్యాసదేవుడు హా పుత్ర అని విరహకాతరుడై పలికియుండెను. అదే విరహభావములో మునిగిన వృక్షములు అంతటా ఆ బాధాతప్తుడైన తండ్రికి ప్రతిధ్వానముతో ప్రత్యుత్తరమిచ్చినవి. భాష్యము. వర్ణాశ్రమ విధానము దానిని అనుసరించే వారులకై పెక్కు విద్యుత్ ధర్మములు ఉపదేశించుచున్నది. వేదాధ్యయనం చేయగోరువాడు ప్రామాణికుడైన ఆధ్యాత్మిక గురువుని సమీపించి తనను శిష్యునిగా స్వీకరింపమని అర్థింపవలను. ఈ విషయమును వర్ణాశ్రమ ధర్మ నియమములు ధ్రువపరచుచున్నవి. ఆచార్యుని అనగా ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు నుండి వేదాధ్యయనమును చేయుటకు గల యోగ్యతకు యజ్ఞోపవేతము చిహ్నమై ఉన్నది. కానీ సుఖదేవ గోస్వామి జన్మ నుండియే ముక్త పురుషుడైనందున
అటువంటి పవిత్రీకరణ విధానములను ఏమాత్రము పాటించలేదు. మనుజుడు సాధారణ జీవిగా జన్మించినను పవిత్రీకరణ విధానము ద్వారా ద్విజత్వమును పొందగలడు. మనుజుడు జీవితమునందు నవ్యకాంతిని కాంచి ఆధ్యాత్మిక పురోగతి యందు మార్గదర్శనమును కోరినప్పుడు వేదోపదేశమునికై ఆధ్యాత్మిక గురువుని చేరును. శ్రద్ధావంతుడైన జిజ్ఞాసువునే గురువు తన శిష్యునిగా అంగీకరించి ఉపనయన సంస్కారము కావించెను. ఈ విధముగా అతడు ద్విజత్వమును పొందగలడు. ద్విజత్వమును పొందిన పిమ్మట మనుజుడు వేదాధ్యయమును కావింపవచ్చును. అట్లు వేదాధ్యయనమునందు నిష్ణాతుడైన పిమ్మట అతడు విప్రుడు కాగలడు. విప్రునిగా లేదా యోగ్యుడైన బ్రాహ్మణునిగా పరతత్వమును అవగతము చేసుకున్న పిమ్మట మనుజుడు ఆధ్యాత్మికంగా మరింత పురోభివృద్ధి చెంది వైష్ణవ స్థితిని పొందగలడు. అనగా వైష్ణవుడైనడి స్థితి బ్రాహ్మతత్వం అనడి స్థితి కన్నాను ఉన్నతమైనది. కనుక బ్రాహ్మణుడైన వాడు క్రమముగా వైష్ణవుడు కావలసి ఉన్నది. ఏలయన వైష్ణవుడైన వాడే వాస్తవునికి నిజమైన ఆత్మానుభవమును కలిగిన వాడు, యోగ్యుడైన బ్రాహ్మణుడై ఉన్నాడు. హరే కృష్ణ మాతాజీ, ఆ పేజీ చదివమంటారా? హరే కృష్ణ మాతాజీ, ముందుకెళ్దామమ్మా. ఇంకో పేజీ ఉంది, ఎవరైనా చదువుతారా? చదువుతారమ్మా, చదువుతారు మాతాజీ. ముందుకెళ్దాం. ఆ పేజీ చదివమండి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా, బాగా చదివారు. కళ్యాణి మాతాజీ ఉన్నారమ్మా? ఉన్నాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. శ్రీల సుఖదేవ గోస్వామి ఆది నుండి వైష్ణుడనిటి వాడు కనుకునే వర్ణాశ్రమ పద్ధతి ఎందలి పలు విధములైన పవిత్రీకరణ విధానములను అతడు అనుసరింపనవసరము లేకుండెను. అనాగరికుడైన మానవుని భగవాన్ని శుద్ధ భక్తునిగా లేదా వైష్ణువుగా మార్చుటయే వర్ణాశ్రమ పద్ధతి యొక్క మూల ప్రయోజనము. కనుక ఉత్తమ అధికారి అయిన వైష్ణవుచే వైష్ణవునిగా అంగీకరింపబడిన ఎవరైనను బ్రాహ్మణ తత్వమును పొందినట్టి వాడే కాగలడు. అతని జన్మ లేదా పూర్వ కర్మలు ఏ విధముగాను అట్టి దానికి అటు కాజాలవు. ఈ సిద్ధాంతమును శ్రీల చైతన్య మహాప్రభు సంపూర్ణముగా అంగీకరించిరి. కనుకనే మహదీయ వంశములలో జన్మించేవారైనను శ్రీల హరిదాస్ ఠాకులు గారు అయిన నామాచరణగా వారిని గుర్తించరి. సారాంశం ఏమనగా శ్రీల సుఖదేవ గోస్వామి పుట్టుకతోనే వైష్ణవుడు కనుక బ్రాహ్మణత్వమును అతడు అంతకు పూర్వమే పొంది ఉండెను. కనుకనే ఎట్టి పవిత్రీకరణ విధానములను అతడు చేపట్టలేదు. కిరాత, హూన, ఆంధ్ర, పులింద, పుల్కస, అబీర, సుంబ, యవన, కాన మరియు ఇతర హీన జాతులలోని మనుషుడైనను వైష్ణవుల కరుణచే అచ్చు ఉత్తమ ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరింపగలగడు. శ్రీల సుఖదేవ గోస్వామి శ్రీల సూత గోస్వామికి ఆధ్యాత్మిక గురువర్యులు కనుకనే నైమికారణ్యంల ఋషుల ప్రశ్నలకు సమాధానము నొసుటకు తొలత అతడు శ్రీల సుఖదేవ గోస్వామికి గౌరవపూర్వక వందనములను అర్పించుచున్నాడు. మాతాజీ, శ్లోకం చదవమంటారా? మూడోదమ్మా? అవునండి. ముందుకు వెళ్దామమ్మా, ముందుకు వెళ్దామా? మూడో శ్లోకమును సరేనమ్మా, సరే. పద్మప్రియ మాతాజీ ఉన్నారమ్మా? మాధవి వ్రత సుందరి మాతాజీ ఉన్నారమ్మా? సుందరీదేవి గారు. హరే కృష్ణ మాతాజీ. పద్మప్రియ మాతాజీ చదవండి అమ్మా. చూడండి అమ్మా, అది పెద్దదిగా ఉంది కదా, మధ్యలో ఆపితే ఇంకొకరు చూసుకోండి. ఈ ఒక్క పేజ్ చదివిన మాతాజీ, ఈ పక్క పేజ్ ఒకటి ఇది చదివేసి యువతల పక్క కూడా కొంతవరకు చదువు తిరగండి, మధ్యలో యం స్వానుభావమఖిల శృతిసారమేక అధ్యాత్మా దీపమతీతి తీర్షతాం తమోంధం సంసారిణాం తరుణాయః పురాణగృహ్యం తం వ్యాస సూనుముపయామి గురుమునీనాం. వ్యాసదేవుని తనయుడును మునులందరికీ గురువర్యుడును అగు శ్రీల సుఖదేవ గోస్వామికి నా గౌరవపూర్వక వందనములు. అంధకార బంధురమైన సంసారమును తరించుటకు తీవ్ర యత్నము సలిపెడి సంసారుల ఎడ కరుణాపూర్ణుడైన అతడు వేద జ్ఞాన సారమైన ఈ పురాణ గుహ్యమును తాను స్వయముగా అనుభూతమునర్చుకునిన పిమ్మట పలికియుండెను. భాష్యం. శ్రీమద్ భాగవతం యొక్క సంపూర్ణ ఉపోద్ఘాతమును శ్రీ సూత గోస్వామి ఈ ప్రార్థనా శ్లోకం నందు సారాంశముగా పలుకుచున్నాడు. పూర్వమే తెలుపబడినట్లు శ్రీమద్ భాగవతము వేదాంత సూత్రములకు సహజ అనుబంధ వాఖ్యానమై ఉన్నది. వేద జ్ఞానం యొక్క సారాంశమును
జనులకు అందింపవలెనను ఉద్దేశంతోనే వేదాంత సూత్రములు, బ్రహ్మ సూత్రములు వ్యాసదేవునిచే లిఖించబడినవి. అట్టి సారము యొక్క సహజ భాష్యమే శ్రీమద్ భాగవతము. శ్రీల సుఖదేవ గోస్వామి వేదాంత సూత్రములందు నిష్ణాతుడైన ఆచార్యుడు. తత్కారణముగా వేదాంత సూత్రములకు వ్యాఖ్యానమైన శ్రీమద్ భాగవతమును కూడా అతడు స్వయముగా అనుభూతమునర్చుకునేను. తమస్సును దాటుటకు విపుల యత్నములు గావించుచున్న భ్రాంతిమయులైన సంసారుల ఎడ తనకు గల అపార కరుణను తెలియచేయుటకే అతడు ఈ గుహ్య జ్ఞానమును తొలిసారిగా పలికి ఉండెను. భౌతిక భావనాపరుడైన మనుజుడు ఆనందమయుడు కాగలడని వాదించుటలో ఎట్టి అర్థమూ లేదు. ఏలయన ధనుడైన బ్రహ్మదేవుడు కాని లేదా అతి సామాన్యమైన చీమ కాని ఏ భౌతిక జీవియు ఆనందమును కలిగి ఉండలేదు. ప్రతి ఒక్కరూ ఆనందమునకై శాశ్వత ప్రణాళికలను గావించుచున్నను ప్రకృతి నియముల కారణముగా వారి యత్నములన్నీయు భంగపడుచున్నవి. కనుకనే భౌతిక జగము భగవానుని సృష్టిలో అంధకార బంధురమైన ప్రాంతముగా వర్ణింపబడినది. అయినను దుఃఖ భాగులైన సంసారులు కేవలం బయటపడవలనను ఇచ్ఛ ద్వారానే ముక్తిని బడయగలరు. కానీ దురదృష్టవశాత్తు మూర్ఖత్వంతో వారు ఈ జగము నుండి బయటపడుటకు వాంఛించుటలేదు. కనుకనే వారు కంటకములను కూడియున్న ఆకులను భుజించు వంటతో పోల్చబడినారు. రక్తముతో కలిసి ఉన్న ఆకులను తినుటయందు ప్రియమును కలిగిన వంట తాను రుచి చూచుచున్నది తను రక్తమేననియు ఆ కార్యములో తను నాలుక గాయపడుచున్నదనియు మూర్ఖత్వ కారణముగా ఎరగలేదు. అదే విధముగా సంసారులకు కూడా తమ రక్తమే మకరందముగా తోచును. తాము సృష్టించిన వాటిచే నిరంతరము క్షోభకు గురియగుచున్నను వాటి నుండి బయటపడుటకు వారు యత్నింపగోరరు. అట్టి వారే కామ్య కర్మరతులు అని పిలువబడుదురు. అటువంటి లక్షలాది కామ్య కర్మరతులలో కొందరు మాత్రమే తమ కామ్య కర్మల యందు అలసట చెంది పద్మ వ్యూహము వంటి భౌతికత్వము నుండి బయటపడుటకు యత్నించురు. అట్టి బుద్ధిమంతులు జ్ఞానులు అని పిలువబడుదురు. అట్టి జ్ఞానుల కొరకే మాతాజీ ఇక్కడి నుంచి ఇంకొకరు చదువుతారమ్మా. సరే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ మాతాజీ ఉన్నారమ్మా? మాధవి వివరాజు మాతాజీ, లలిత మాతాజీ ఉన్నారమ్మా? రామ తులసి లలిత మాతాజీ ఉన్నారమ్మా? చదువుతారమ్మా? చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అట్టి జ్ఞానుల కొరకే. ఒక్క నిమిషం. హరే కృష్ణ. అయ్యయ్యో ఎక్కడ మాతాజీ ఇది? మూర్ఖము కారణం నాలుక గాయపడుచున్నదని మూర్ఖత్వం కారణంగా ఎరగలేదు. అదే విధముగా సంసారులకు కూడా తమ రక్తమే మకరందముగా తోచును. తాము సృష్టించిన వాటిచే నిరంతరము క్షోభకు గురియగుచున్నను వాటి నుండి బయటపడుటకు వారు యత్నింపగోరరు. అట్టి వారే కామ్యకర్మరతులు అని పిలువబడుదురు. అటువంటి లక్షలాది కామ్యకర్మరతులలో కొందరు మాత్రమే తమ కామ్యకర్మల యందు అలసట చెంది పద్మవ్యూహము వంటి భౌతిక తత్వం నుండి బయటపడుటకు యత్నింతురు. అట్టి బుద్ధిమంతులు జ్ఞానులు అని పిలువబడుదురు. అట్టి జ్ఞానుల కొరకు వేదాంత సూత్రములు ఉద్దేశింపబడినవి. కానీ భగవతావతారమైన శ్రీల వ్యాసదేవుడు ఆ ధర్మవర్తనులచే వేదాంత సూత్రములు దుర్వినియోగమును దూరదృష్టితో గాంచగలిగినందున స్వయముగా వేదాంత సూత్రములకు అనుబంధముగా భాగవత పురాణములు వ్రాసి ఉండెను. శ్రీమద్ భాగవతము బ్రహ్మసూత్రములకు ఆది భాష్యముగా ధృవపరూపబడియే ఉన్నది. శ్రీల వ్యాసదేవుడు ఆ విధముగా వేదాంత సూత్రములపై భాష్యమును రచించి ఆధ్యాత్మికముగా ముక్త స్థితిలోనున్నటువంటి తమ తనయుడైన శ్రీల సుఖదేవ గోస్వామికి ఉపదేశించెను. శ్రీల సుఖదేవ గోస్వామి ఆ విధముగా శ్రీమద్ భాగవతమును అధ్యయనం చేసి స్వయముగా అనుభవతమునర్చుకొనిన పిదపనే విపులముగా పలికి ఉండెను. ఈ విధముగా సంసార సాగరము తరుణమున గోరు శ్రద్ధావంతులకు ఈ భాగవత వేదాంత సూత్రములు శ్రీల సుఖదేవుని కరుణచే లభ్యమగుచున్నవి. వేదాంత సూత్రములకు కూర్చబడిన భాష్యములలో శ్రీమద్ భాగవతము సమానమై ఉన్నది. తత్కారణమున శంకరాచార్యులు కావలసియే శ్రీమద్ భాగవతంపై వ్యాఖ్యానించుటకు ఏమాత్రము యత్నించలేదు.
వేదాంత సూత్రములకు సహజ భాష్యమైన శ్రీమద్ భాగవతమును అతిశయించుట తనకు సాధ్యము కాదని ఆయన ఎరిగి ఉండుటయే అందులకు కారణము. ఆయన వేదాంత సూత్రములపై శారీరక భాష్యమును వ్రాసి ఉండగా ఆయన నామమాత్రము అనుయాయులైన వారు శ్రీమద్ భాగవతమును ఒక సాధారణ శాస్త్రముగా భావించుచు కించపరచిరి. శ్రీమద్ భాగవతమునకు విరుద్ధముగా మాయావాదులు గావించు అట్టి అభూత ప్రచారముచే ఎవ్వరూ మోసపోరాదు. దివ్య గ్రంథమైన శ్రీమద్ భాగవతం ఒకటే భవరోగము నుండి సంపూర్ణంగా ముక్తులైనటువంటి పరమహంసలకు ఉద్దేశించబడినది. ఆరంభ విద్యార్థి ఈ ఉపోద్ఘాత శ్లోకము ద్వారా ఎరుగవలెను. శంకరాచార్యులు దేవదేవుడైన నారాయణుడు ఈ భౌతిక జగమునకు పరమైన వాడని అంగీకరించినను ఆయన అనుయాయులు మాత్రము ఆ దేవదేవుని ఎడ అసూయను కలిగి ఉన్నారు. కనుకట్టి అసూయాగ్రస్త మాయావాదులు శ్రీమద్ భాగవతమును తాకుటకైనను అర్హులు కారు. కానీ భౌతిక తత్వము నుండి ముక్తిని పొందవలెనని తీవ్ర శ్రద్ధను కలిగిన వారు మాత్రము ఈ శ్రీమద్ భాగవత ఆశ్రయమును పొందవచ్చును. ముక్త పురుషులైన శ్రీల సుఖదేవ గోస్వామిచే ఈ శ్రీమద్ భాగవతము పలుకుబడుటయే అందులకు కారణం. శ్రీమద్ భాగవతము ఆధ్యాత్మిక జ్యోతి వంటిది. దీని సహాయమున బ్రహ్మము పరమాత్మ భగవానుడుగా వివిధ స్థాయిలలో అనుభవమునకు వచ్చు పరతత్వమును మనుజుడు సంపూర్ణముగా నెరుగగలడు. హరే కృష్ణమ్మ. హరే కృష్ణమ్మ. రామతులసి మాతాజీ ఉన్నారమ్మా? వందనా మాతాజీ ఉన్నారమ్మా? సుమనా మాతాజీ, అమ్మా స్వర్ణశ్రీ మాతాజీ ఇందాక వచ్చారు కదమ్మా, డాక్టర్ స్వర్ణశ్రీ మాతాజీ చదువుతారమ్మా? ఉన్నాను మాతాజీ. చదవండి అమ్మా. 4వ మాతాజీ. అవునమ్మా. ఒక్క నిమిషం మాతాజీ, ఇక్కడ మాకు ఊరేగింపు అవుతుంది అయ్యవారికి. నేను పక్క రూమ్ లోకి వస్తాను, మీకు శబ్దం డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. ఈ శ్లోకంలో మనం నారాయణం నమస్తవ్యం నరం దైవ సరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జయమును సాధించుటకు ఏకైక మార్గమైన శ్రీమద్ భాగవతమును పఠించుటకు మొదట దేవదేవుడైన నారాయణునికి, సర్వోత్తముడైన నరనారాయణునికి, ఋషికి, చదువుల తల్లి సరస్వతీదేవికి, గ్రంథకర్త అయిన శ్రీల వ్యాసదేవునికి ప్రతి ఒక్కరూ గౌరవపూర్వక వందనములను సమర్పించవలెను. భాష్యము. అంధకార బంధురమైన భౌతిక స్థితిని జయించుట కొరకే వేదవాంగ్మయము పురాణములు నిర్మింపబడినవి. అనంత కాలముగా ఇంద్రియ భోగము వైపునకే అధికముగా ఆకర్షితుడై యుండుట వలన జీవుడు శ్రీకృష్ణ భగవానుతో తనకు గల నిత్య సంబంధమును మరచిన స్థితి ఎందున్నాడు. భౌతిక జగమున అతని సంఘర్షణము అనంతముగా సాగుచున్నది. ప్రణాళికలచే దాని నుండి బయటపడుట అతనికి సాధ్యము కాని విషయము. అట్టి నిత్య సంఘర్షణలో అతడు జయమును పొందగోరినచో శ్రీకృష్ణ భగవానునితో తనకు గల నిత్య సంబంధమును పునఃస్థాపించుకొనవలను. అట్టి నివారణోపాయములను అనుసరించగోరువాడు తప్పక వేదములు, పురాణముల వంటి వేద వాంగ్మయము యొక్క శరణమును పొందవలను. పురాణములకు వేదములతో సంబంధం లేదని కొందరు మూర్ఖజనులు పలుకుచుందురు. కానీ వాస్తవమునకు ఆ పురాణములు వేదములకు అనుబంధ వివరణములై ఉన్నవి. అవి కొన్ని తరగతులకు చెందిన మనుజులకై ఉద్దేశింపబడినవి. జనులందరూ సమాన స్థాయిలో ఉన్నటువంటి వారు కారు. కొందరు సత్వగుణ ప్రధానులు కాగా మరికొందరు రజోగుణ ప్రధానులు, ఇంకొందరు తమోగుణ ప్రధానులై ఉన్నారు. ఎటువంటి తరగతికి చెందిన మనుజుడైనను లాభమును పొందు రీతిలో ఈ పురాణములను విభజింపబడినవి. తద్వారా జనులు క్రమముగా తమ నిజస్థితిని తిరిగి పొందగలిగి భౌతిక సంఘర్షణముల నుండి బయటపడగలరు. ఇచ్చట శ్రీల సూత గోస్వామి పురాణములను పఠించు విధానమును తెలియజేయుచున్నారు.
వేద వాంగ్మయము పురాణములను ప్రవచించు ప్రచారకులుగా కాగోరు వారు ఈ మార్గమును తప్పక పాటించవలెను. శ్రీమద్ భాగవతము నిష్కళంకమైన పురాణము. భవబంధముల నుండి శాశ్వతముగా ముక్తిని పొందవలనని భావించు వారులకే ఇది ప్రత్యేకముగా ఉపదేశించబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అమ్మ మాతాజీ. 35 అమ్మ. ససి అంటే మీరు చూసుకోలేదు. అవునమ్మా, చూసుకోలేదమ్మా. చదవచ్చా మాతాజీ? చదవండి అమ్మా. మునయః సాధు పృష్ణోహం భవద్భిర్లోకమంగళం యత్కృతః కృష్ణ సంప్రశ్నో ఏనాత్మా సుప్రసీదతి. ఓ మునులారా, యోగ్యములైన ప్రశ్నలను మీరు నన్ను అడిగితిరి. కృష్ణ పరములుగా నుండి జగన్మంగళమునకు సంబంధించినవైనందున అవి శ్రేష్టములై ఉన్నవి. ఇటువంటి ప్రశ్నలే వాస్తవమునకు ఆత్మను పూర్ణముగా సుప్రసన్నము చేయుటకు సమర్థములై ఉన్నవి. భాష్యం. పరతత్వమును గూర్చి తెలియటియే శ్రీమద్ భాగవతమునందలి ముఖ్యాంశమని ఇదివరకే తెలుపబడినది. తత్కారణమున నైమిషారణ్యమున మునులు వేసిన ప్రశ్నలు పరతత్వమును దేవదేవుడు శ్రీకృష్ణునికి సంబంధించినవైనందున అత్యంత యోగములు శ్రేష్టములై ఉన్నవి. దేవాది దేవుడైన తనను గూర్చి వెదికిడి ఆవశ్యకత తప్ప వేరొక ముఖ్య విషయము వేదములందు లేదని భగవద్గీత 15.15 శ్రీకృష్ణ భగవానుడు తెలిపి ఉన్నాడు. కనుక కృష్ణ సంబంధములైనట్టి ప్రశ్నలు సర్వ వేద విచారణ యొక్క సారభూతములై ఉన్నవి. ఈ జగమంతయు ప్రశ్నోత్తరములతోనే నిండి ఉన్నది. పక్షులు, జంతువులు, మానవులు ఈ నిరంతర ప్రశ్నోత్తరముల విషయముచే సతమతమగుచున్నారు. తెల్లవారుట తోడనే తమ గూళ్లయందు ప్రశ్నోత్తరములలో మునిగిపో పక్షులు సాయం సమయమున కూడా తిరిగి తమ గోళ్లను చేరి ప్రశ్నోత్తరములలో మునిగిపోను. మానవుడు కూడా రాత్రి సమయమున గాఢ నిద్రలో తప్ప ఎల్లవేళలా ప్రశ్నోత్తరములలోనే మునిగి ఉండను. వ్యాపారస్తులు అంగళ్ళ యందు ప్రశ్నోత్తరములలో మునిగి ఉండగా, న్యాయవాదులు న్యాయస్థానములలో, విద్యార్థులు పాఠశాలలో, కళాశాలలో ప్రశ్నోత్తరములందు మునిగి ఉన్నారు. శాసనకర్తలు కూడా పార్లమెంటు నందు అట్టి ప్రశ్నోత్తరములతో సతమతమగుచున్నారు. రాజకీయ నాయకులు, పత్రికా సంపాదకులు కూడా ప్రశ్నోత్తరములలో తలమునకలగుచున్నారు. ఈ విధముగా వీరందరూ జీవితాంతం ప్రశ్నోత్తరములలో కాలము గడిపివేసినను సంతృప్తిని మాత్రం పొందలేరు. కృష్ణునికి సంబంధించిన ప్రశ్నోత్తరములతోనే ఆత్మ నిజమునకు సుప్రసన్నం కాగలదు. శ్రీకృష్ణుడే మనందరికీ సన్నిహిత గురువు, మిత్రుడు, తండ్రి, పుత్రుడు, ప్రియుడై ఉన్నాడు. అటువంటి కృష్ణుని మరచి మనము పలు ఇతర విషయములకు సంబంధించిన ప్రశ్నోత్తరమును జరుపుచున్నాం. కానీ అవి ఏమీ మన పూర్వ సంతృప్తిని వసుగటలేదు. కృష్ణ సంబంధమైన విషయములు తప్ప అసహ్యమైన అన్యమైనవైనను తాత్కాలిక సంతృప్తినే వసగలవు. కనుక మనము పూర్ణమైన సంతృప్తిని వాంఛించుమేనని కృష్ణునికి సంబంధించిన ప్రశ్నోత్తరములనే స్వీకరించవలను. ప్రశ్నింపబడకుండా లేదా సమాధానంలో వసగకుండా మనము క్షణకాలమును జీవింపలేము. శ్రీమద్ భాగవతము కృష్ణుని గురించి ప్రశ్నోత్తరములను కూడియుండుట వలన దివ్యమైన దీని శ్రవణ కీర్తనములను చేసినంతనే అత్యున్నతమైన పూర్ణ సంతృప్తిని మనము బడియగలము. కనుక ప్రతి ఒక్కరును శ్రీమద్ భాగవతము సంపూర్ణముగా నేర్చి సామాజిక, రాజకీయ లేదా ధార్మిక విషయములకు సంబంధించిన సమస్యలన్నిటికీ పరిష్కారమును గూర్చవలసి ఉన్నది. కనుక సర్వ విషయ సారమునగా శ్రీమద్ భాగవతము మరియు శ్రీకృష్ణ భగవానుడే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. జలజ మాతాజీ ఉన్నారమ్మా? వరలక్ష్మి మాతాజీ ఉన్నారమ్మా? వచ్చారు కదమ్మా, ఇందాక కనబడ్డారు పేరు అక్కడ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ పిలిచారా నన్ను? లేదు మాతాజీ. ఓకే. అదే మాకు రాముల వారి కళ్యాణం అయితే ఊరేగింపు వస్తే చూడ్డానికి అటు చూస్తున్నాను. పిలిచినట్లు అనిపిస్తే. లేదు మాతాజీ. అధోక్షజుడైన శ్రీకృష్ణ భగవాను నీడ ప్రేమపూర్వకమైన భక్తియుత సేవను కలిగింపజేయునదే మానవుల పరమధర్మమై ఉన్నది. ఆత్మ యొక్క పూర్ణ సంతృప్తి కొరకు అట్టి భక్తియుత సేవ నిర్హేతుకము, అవరోధ రహితమునై ఉండవలెను. భాష్యము. ఈ శ్లోకంలో సూత గోస్వామి నైమిసారణ్య ఋషుల తొలి ప్రశ్నకు సమాధానం మొసగుతున్నాడు. పతిత జనులు లేదా జన సామాన్యము అవగతము చేసుకొని సులభంగా గ్రహించే రీతిలో సర్వశాస్త్రములను సంగ్రహపరిచి వాటిలో ముఖ్యమైన విషయమును తెలియజేయమని ఋషులు శ్రీ సూత గోస్వామితో పలికి ఉండేది. వేదములు 2 విధములైన ధర్మములను మానవులకు ఉపదేశించుచున్నవి. అందులో ఒకటి ప్రవృత్తి మార్గము కాగా రెండవది నివృత్తి మార్గము. ఒకటి భోగానుభవ మార్గము కాగా
రెండవది భోగ త్యాగ మార్గమై ఉన్నది. ఈ రెండింటిలో భోగ మార్గము న్యూనమైనది కాగా దివ్య కారణం కొరకై ఉన్నట్టి త్యాగ మార్గము ఉన్నతమై ఉన్నది. వాస్తవమునకు జీవుని భౌతిక స్థితి అనున్నది రోగగ్రస్తమైనటువంటి స్థితి నిత్యత్వము, ఆనందము, సంపూర్ణ జ్ఞానములను కలిగి ఉండు ఆధ్యాత్మిక స్థితి, బ్రహ్మభూత స్థితియే జీవుని వాస్తవ స్థితి. కానీ ఇందుకు భిన్నంగా భౌతిక స్థితి తాత్కాలికము, మోహగ్రస్తము, దుఃఖ కారణమునై ఉన్నది. ఎట్టి ఆనందము దాని యందు లేదు. అటువంటి భౌతిక స్థితి యందు క్లేశములను తొలగించుటకు వ్యర్థ యత్నములు జరపబడుచుండును. ఆ విధంగా చేయబడు యత్నముల వలన కలిగడి క్లేశముల తాత్కాలిక ఉపశమనము మిథ్యా భావనములో ఆనందంగా భావింపబడు కనుకనే తాత్కాలికంగా దుఃఖ కారణము మోహమయము నైనా ప్రవృత్తి మార్గము న్యూనమైనది మరియు తక్కువైనది. కానీ శ్రీకృష్ణ భగవానునకు కూర్చబడుచు మనుజుని సచ్చిదానందమయ జీవనమునకు కొనిపోవు భక్తియుత సేవయే పరమధర్మము అని పిలువబడుచున్నది. అట్టి భక్తియుత సేవ లీనమైన ప్రవృత్తి మార్గంతో మిళితమైనప్పుడు కలుషితమగుతుండును. ఉదాహరణమునకు భౌతిక లాభం కొరకై భక్తియుత సేవను చేపట్టుట అన్నది నిక్కముగా నివృత్తి మార్గంలో గొప్ప అవరోధం వంటిది. రోగగ్రస్త స్థితిలో ఇంద్రియ భోగమును పొందవలెనను భావము కన్నను పరమ శ్రేయస్సు కొరకై త్యాగము లేదా నిగ్రహం అనున్నది నిక్కముగా ఉన్నతమైనది. వాస్తవమునకు ఇంద్రియ భోగానుభవము నిక్కముగా రోగ లక్షణములను వృద్ధి చేయుచు రోగగ్రస్త స్థితిని పొడిగించగలదు. కనుక శ్రీకృష్ణ భగవానునికి వనర్చడి భక్తియుత సేవ అత్యంత పవిత్రంగా ఉండవలెను. కించిత్తు కూడా దాని యందు భోగాభిలాష ఉండరాదు. కావున ప్రతి ఒక్కరూ మానవుల పరమధర్మమైన కృష్ణ భక్తిని ఎటువంటి అనావశ్యకము కోరికలు, కామ్య కర్మలు, తాత్విక కల్పనలు లేకుండా స్వీకరింపవలసి ఉన్నది. ఇది ఒక్కటియే మానవునికి శ్రీకృష్ణుని భక్తియుత సేవ యందు దుఃఖోపశమనమును కూర్చగలదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నేను చదువుతా మాతాజీ. చదవండి అమ్మా. మాతాజీ ఒకసారి పేజ్ నెంబర్ చెప్తారా మాతాజీ? ఎవరమ్మా? కుసుమ మాతాజీయా? అవును మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండత్వం మాతాజీ. ఒక నిమిషం మాతాజీ, ఇంకా ఇద్దరే ఉన్నారు, అడుగుదాము. కుమారి మాతాజీ ఉన్నారు. ఓకే ఓకే ప్రభు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ఒక్క నిమిషం ఉండండి అమ్మా. కుమారి మాతాజీ ఉన్నారమ్మా? శిరీష మాతాజీ అమ్మా? రాజు శిరీష మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి అమ్మా, చదవండి. అస్తిత్వమునకు కారణభూతమైన దానిని ధర్మముగా నిర్వచింపవచ్చును గనుక ఇచ్చట ధర్మమనేది పదము ఆ భావనములో తెలుపబడినది. జీవుని విషయమున అతని అస్తిత్వము ఏ విధముగా అతని కర్మలు కృష్ణ సంబంధముగా నిర్వహింపబడుచున్నవనేది విషయముపై ఆధారపడి యుండును. సర్వజీవులకు శ్రీకృష్ణుడే మూలాధారమై ఉన్నాడు. వాస్తవమునకు శ్రీకృష్ణుడే సర్వరక్షకుడు. అతడు నిత్యులైన వారిలో నిత్యుడైనట్టి వాడు. ఆధ్యాత్మిక స్థితిలో ప్రతి జీవుడును ఒక నిత్య రూపమును కలిగి ఉన్నాడు. అట్టి నిత్య జీవులందరికీ శ్రీకృష్ణుడే పరమ కర్షకుడు. శ్రీకృష్ణుడు పూర్ణుడు కాగా ఇతరములైనవన్నీయును అంశ మాత్రములై ఉన్నవి. వారి నడుమ గల సంబంధము సేవ్యుడు సేవకుల నడుమ వంటిది. అది సంపూర్ణముగా ఆధ్యాత్మికమైనదే గాక భౌతిక జగములో మన అనుభవముల ఉన్నటువంటి దానికి పూర్తిగా భిన్నమైనటువంటిది. ఇట్టి సేవకా భావము జీవునకు సన్నిహితత్వమున అత్యంత అనుకూలమైనది. ఈ విషయము భక్తియుత సేవ పురోభివృద్ధి చెందిన కొలది అనుభూతము కాగలదు.
కనుక ప్రస్తుత బద్ధ స్థితి యందును ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవ యందు నియుక్తులు కావలసి ఉన్నది. అది మనుజునకు క్రమముగా వాస్తవ జీవిత మర్మమును తెలియజేసి పూర్ణ సంతృప్తిని గూర్చగలదు. 7వ శ్లోకం కొంత చదవండి మాతాజీ, ఒక పేరా చదవండి. ఓకే మాతాజీ. 7వ శ్లోకము. దేవదేవుడైన శ్రీకృష్ణునకు భక్తియుత సేవను గుర్చుట ద్వారా మనుజుడు శీఘ్రముగా నిర్హేతుకమైన జ్ఞానమును జగము నుండి వైరాగ్యమును పొందుచున్నాడు. భాష్యము. శ్రీకృష్ణ భగవానునికి ఉనరింపబడు భక్తియుత సేవ ఒక రకమైన భౌతికమైన వంటి భావ ప్రేరితమైనదని కొందరు భావింతురు. అట్టివారు ఆధ్యాత్మికాను భావనమునికై యజ్ఞము, దానము, తపము, జ్ఞానము, యోగమాది పలు పద్ధతులు శాస్త్రములందు నిర్దేశింపబడినవి వాదింతురు. వారి అభిప్రాయము ప్రకారము భక్తి శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవ యనున్నది కేవలం ఉన్నత శ్రేణి కార్యముల నొనరింపలేని వారి కొరకు మాత్రమే ఉద్దేశింపబడినది. సాధారణముగా ప్రబలి ఉన్న భావన ప్రకారము భక్తి అన్నది కేవలం శూద్రులకు, వైశ్యులకు, అల్పజ్ఞులైన స్త్రీలకు మాత్రమే సంబంధించినది. కానీ వాస్తవమునకు భక్తి అనున్నది అత్యుత్తమ ఆధ్యాత్మిక కర్మయై ఉన్నది. కనుకనే అట్టి దివ్యమైన భక్తి ఉదాత్తమే గాక ఆచరించుటకు సులభమైనది. శ్రీకృష్ణ భగవానునితో సంబంధమును నెరపేడి ఉద్దేశమును తీవ్రముగా కలిగినట్టి శుద్ధ భక్తులకు అది ఉదాత్తము కాగా, భక్తి రంగమున నూతనముగా ప్రవేశించిన సాధులకు అది సులభమై ఉన్నది. దేవదేవుడైన శ్రీకృష్ణ సాధకులకు నూతనముగా ప్రవేశించిన సాధకులకు అది సులభమై ఉన్నది. దేవదేవుడైన శ్రీకృష్ణునితో సంబంధము నెరపుట యనున్నది ఓ గొప్ప శాస్త్రము. శూద్రులు, వైశ్యులు, స్త్రీలు మరియు శూద్రులు కన్నను హీనులైన వారితో సహా సర్వులకు అది సంబంధించినది. అట్టి ఎడ ఉన్నత వర్గము వారైన యోగ్యులగు బ్రాహ్మణులు రాజర్షుల గూర్చి వేరుగా తెలుప నవసారమేమున్నది. ఉన్నతమైన కర్మలుగా భావింపుడు యజ్ఞము, దానము, తపము ఆదివి శుద్ధమును శాస్త్రీయమును ఆయన భక్తి మార్గమును అనుసరించున్నటువంటి అంశములు మాత్రమే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. కుసుమ మాతాజీ చదువుతారమ్మా? చదువుతాం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండత్వం మాతాజీ. ఆధ్యాత్మిక అనుభవ మార్గమున జ్ఞానము, వైరాగ్యము రెండును అత్యంత ముఖ్యమైన అంశములు. ఈ ఆధ్యాత్మిక కర్మ అంతయు సమస్తమైన భౌతిక జ్ఞానమును ఆధ్యాత్మిక జ్ఞానమును కలుగుజేయును. అట్టి పూర్ణ జ్ఞానము ద్వారా మనుషుడు భౌతికాసక్తి నుండి ముక్తుడై ఆధ్యాత్మిక కర్మల ఎడ మరింతగా అనురక్తుడగును. భౌతిక విషయముల నుండి ముక్తిని పొందుట అనగా మందమతులైన కొందరు తలచునట్లు అచేతన స్థితిని లేదా జడస్థితిని పొందుట కాదు. శుభాశుభ ఫలములను కలుగజేసేడి కర్మలను వనరింపకపోవుటయే నైష్కర్మ్యం అనబడును. అనంగీకారమనగా వాస్తవమైన విషయములను కూడా అంగీకరింపరాదని భావము కాదు. అవసరములైన వాటిని త్యజించుట అనగా అవసరములైన వాటిని కూడా త్యజించవలెనని భావము కాదు. అదే విధముగా భౌతిక రూపముల నుండి వైరాగ్యం అనగా సత్య రూపమును కూడా తిరస్కరించుటని భావము కాదు. వాస్తవమునకు సత్యరూపానుభవము కొరకే భక్తి యోగము నిర్ణయింపబడినది. కావున సత్యరూపానుభవం అయినంతనే అసత్యములైనట్టి రూపములన్నీయును అప్రయత్నంగా వాటంతటా అవియే తొలగిపోగలవు. కనుక సత్యరూపమైన భక్తియుత సేవను సత్యరూపమునకు గూర్చుట ఎనడి భక్తి యోగమునందు పురోగతి ద్వారా మనుజుడు న్యూనములైన విషయముల నుండి వైరాగ్యమును పొంది ఉన్నత విషయముల ఎడ అనురక్తుడగును. అలాగునని జీవుని పరమధర్మమైనందున ఈ భక్తి యోగము అతని భౌతిక భోగానుభవము నుండి ముక్తిని చేయును. అదే శుద్ధ భక్తునికి చిహ్నమై ఉన్నది. అట్టి శుద్ధ భక్తుడెన్నడును మూర్ఖుడు కాడు. అతడెన్నడును న్యూన శక్తి యందు రతుడగుట గాని భౌతిక విషయములను ప్రాధాన్యమునొసుకుట గాని చేయడు. కానీ ఇటువంటి కార్యం ఎన్నడును శుష్కహేతువాదముచే సాధ్యము కాదు.
కేవలము శ్రీకృష్ణ భగవాను నిర్హేతుక కరుణ చేతనే అది సాధ్యము కాగలదు. సారాంశం ఏమనగా శుద్ధ భక్తుడైన వాడు జ్ఞానము, వైరాగ్యము మున్నగు సర్వ శుభ లక్షణములను సంపూర్ణముగా కలిగి ఉండును. కానీ జ్ఞానము లేదా వైరాగ్యము కలిగి ఉన్నంత మాత్రమున మనుజుడు భక్తి నియమములను ఎరిగి ఉన్నాడని చెప్పుటకు వీలులేదు. అనగా భక్తి యోగమే మనుజుని పరమ ధర్మమై ఉన్నది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ అమ్మ, హరే కృష్ణ అమ్మ. ఇంకెవరున్నారమ్మా చదవడానికి? కొత్త వాళ్ళు కానీ పిన్ని నేను చదవలేదు పిన్ని, చదవనా? చదువుతామా? నేను ఒక్కరితే ఉన్నానేమో, మరి ఇంకెవరైనా చదువుతారా? చదివేనా నేను? ఇంకా ఉన్నారమ్మా? ఇంకెవరున్నారమ్మా? హరే కృష్ణ మాతాజీ, నేనున్నాను మాతాజీ. మాతాజీ ఇద్దరు కలిపి 8వ చదివియండి అమ్మా, పెద్దదే ఉంది కదా. సూర్యకళ కొంతవరకు మీరు, కొంతవరకు సుజాత గారు చదువుతారు. హరే కృష్ణ. 8వ శ్లోకం. తన నిజస్థితిని అనుసరించి మనుజుడు వనరించు విద్యుక్త ధర్మ నిర్వహణము దేవదేవుని కథలయందు అతనికి అనురక్తిని కలిగించనిచో అది కేవలము శ్రమ మాత్రమే కాగలదు. భాష్యము. జీవితమును గూర్చి మనుజుని వివిధ భావనలను అనుసరించి విద్యుక్త ధర్మములు పలు విధములుగా నున్నవి. భౌతిక దేహమునకు వరముగా దేనిని కాంచలేని లౌకికునికి ఇంద్రియములకు పరమైనది వేరొకటి లేదు. కనుక అతని విద్యుక్త ధర్మము తన స్వార్థము, తన వారికి సంబంధించిన స్వార్థము వరకు మాత్రమే పరిమితమై ఉండును. తన స్వార్థమన్నది దేహమునకే పరిమితమై ఉండును. సాధారణముగా అట్టిది జంతువుల యందు గోచరించును. ఇక తన వారికి సంబంధించిన స్వార్థమన్నది మానవ సంఘములో గోచరించుచుండును. అట్టిది కుటుంబము, సంఘము, దేశము, ప్రపంచమునకు సంబంధించినదై దేహ సౌఖ్య దృష్టిని కలిగి ఉండును. ఇటువంటి భౌతిక భావనాపరుల కన్నను ఉన్నతులైన వారు మనోపరిధిలో విహరించు మనోకల్పనాపరులు. కవిత్వము, వ్రాయుట, మనస్సు దేహములకే పరిమితమైన ఏదియో ఒక స్వార్థపూరిత తత్వమును ప్రచారము చేయుట అనునవి వారి ధర్మములు. కానీ ఈ మనస్సు దేహమునకు పరమైనది నిద్రాణమై ఉండు ఆత్మ. అట్టి ఆత్మ దేహము నుండి వైదొలగినిచో దేహము మనస్సులకు సంబంధించిన సమస్త స్వార్థపూరిత భావముల పూర్ణముగా శూన్యములు కాగలవు. అట్టి అజ్ఞానులైన మానవులు ఆత్మావసారములకు సంబంధించిన విషయము నేమాత్రము ఎరిగి ఉండరు. కొంచెం చదవనండి. హరే కృష్ణమ్మ. సుజాత మాతాజీ చదివి ముగించేస్తారు. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. చదవండి మాతాజీ. ఆత్మకు సంబంధించిన పరిజ్ఞానము ఏమాత్రము లేని కారణమునను ఏ విధముగా అది మనస్సుకు దేహమునకు పరమయ్యున్నదనటి విషయం తెలియకపోవట చేతను విద్యుక్త ధర్మ పాలనము మూర్ఖ మానవులకు సంతృప్తిని గూర్చటలేదు. ఈ శ్లోకమున ఆత్మ సంతృప్తికి సంబంధించిన విషయము చర్చింపబడుచున్నది. అట్టి ఆత్మ స్థూల దేహమునకు సూక్ష్మమైన మనస్సునకు పరమైనట్టిది. ఆ రెండింటికి చైతన్య కారణము ఆత్మయే. అటువంటి ఆత్మ యొక్క అవసరములను గాంచకుండా మనస్సుకు దేహమునకు సంబంధించిన విషయములనే మనుజుడు గాంచినచో ఎన్నడను ఆనందమును పొందలేడు. దేహము, మనస్సు ఆత్మకు ఆచ్ఛాదనములు మాత్రమే. కావున ఆత్మ యొక్క అవసరములను తప్పక పూర్ణము గావింపవలెను. పంజరమును శుభ్రపరచుట ద్వారా పంజరమునందుండెడు పక్షి ఎన్నడను సంతృప్తి నొందబోదు. అందులకే పక్షి యొక్క అవసరములను ప్రతి ఒక్కరూ ఎరుగవలసియున్నది. పరిమితమైన భౌతిక బంధము నుండి ముక్తిని పొంది పూర్ణ స్వాతంత్రమనడి తన కోరికను పూర్ణము చేసుకొనుటకే ఆత్మ యొక్క అవసరము. బ్రహ్మాండం యొక్క ఆచ్ఛాదనము తొలగించుకొని దివ్యకాంతిని, దివ్యాత్మను దర్శించుటయే ఆత్మ యొక్క కోరికయై ఉన్నది. ఆత్మ వాంఛించెడు పూర్ణ స్వాతంత్ర్యము పూర్ణాత్మ అయిన శ్రీకృష్ణ భగవానునితో జతకూడినప్పుడే సాధ్యము కాగలదు. భగవత్ ప్రేమ ప్రతి వారి హృదయమునందు నిద్రాణ స్థితి ఎందున్నది. కానీ అట్టి ఆధ్యాత్మిక స్థితి స్థూల సూక్ష్మ విషయములపై వికృతమైన అనురక్తి రూపమున దేహము, మనస్సు ద్వారా వ్యక్తమగుచున్నది. కనుక మన యందలి ఆధ్యాత్మిక చైతన్యమును జాగృతము చేయున్నటువంటి విద్యుక్త ధర్మముల యందే మనము నియుక్తులము కావలను. శ్రీకృష్ణ భగవాను దివ్య కర్మల యొక్క శ్రవణ కీర్తనములను గావించుట చేతని
అది సాధ్యము కాగలదు. దేవదేవుడైన శ్రీకృష్ణుని దివ్య కథల శ్రవణ కీర్తనములందు అనురక్తిని కలిగించినటువంటి విద్యుక్త ధర్మపాలనము కేవలము శ్రమ మాత్రమే అని ఈ శ్లోకమును తెలుపబడినది. ఇతర ధర్మపాలన లేవియును ఎటువంటి తత్వమునకు సంబంధించినవైనను ఆత్మకు ముక్తిని కలిగించలేకపోవటయే అందులకు కారణము. కైవల్యమును పొంద యత్నించు వారి కర్మలు కూడా నిష్ప్రయోజనములు, శ్రమ మాత్రములే. ఏలయన వారు కూడా తమ కర్మల ద్వారా ముక్తులన్నింటికీ మూలకారణుడైన శ్రీకృష్ణ భగవాన్ని తెలుసుకొనుటలో విఫలమగుచున్నారు. ఈ లోకమందు గాని లేదా వేరొక లోకమందు గాని తాము పొందేడి భౌతిక లాభము కేవలము కాలము స్థలములకు మాత్రమే పరిమితమైనదని భౌతిక సుఖాభిలాషులు అనుభవపూర్వకముగా తెలుసుకొనవచ్చును. స్వర్గలోకమును చేరినను తప్పించు ఆత్మకు శాశ్వత స్థానమును వారు గాంచలేరు. అట్టి తప్పించు ఆత్మ కేవలము పూర్ణముగా శాస్త్రీయ విధానమైన సంపూర్ణ భక్తియుత సేవ ద్వారానే సంతృప్తి నొందగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇంకెవరున్నారమ్మా చదవటానికి? లేదంటే ఆపుదామమ్మా. 9:10 అవుతుంది కదా, 9:20, 9:10 అయింది. నేనున్నాను మాతాజీ. బలమణి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రణామమ్మా. చదువుతారా? ఎన్నో శ్లోకం మాతాజీ? 9వ. 9వ. 50 చదవండి అమ్మా. అదొకటి చదివి సాగిద్దాం. హరే కృష్ణ. 51వ పేజీ. హరే కృష్ణ. ధర్మస్య హ్యాప వర్గస్య నార్థో అర్థాయోపకల్పతే నార్థస్య ధర్మై కాంతస్య కామో లాభాయ హి స్మృతః. విద్యుక్త ధర్మములన్నీను నిశ్చయముగా చరమైన మోక్షము కొరకే ఉద్దేశించబడినవి. వాటిని ఎన్నడూ భౌతిక లాభం కొరకే నిర్వహింపరాదు. అంతేగాక మహాముల నిర్ణయం ప్రకారము పరమధర్మమునందు నియుక్తుడైన వాడు భౌతిక లాభం ఎన్నడూను ఇంద్రియ భోగమునకై వినియోగింపరాదు. భాష్యము. పూర్ణ జ్ఞానము భౌతికత్వము నెడ వైరాగ్యములన్నవి శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుత సేవను అప్రయత్నముగా అనుసరించినని ఇదివరకే చర్చించి ఉన్నాము. కానీ ధర్మమునకు సంబంధించిన వాటితో సహా వివిధములైన విద్యుక్త ధర్మములన్నీయును భౌతిక లాభం కొరకే అని పలుకువారు పెక్కురుగలరు. తామొనరించు కర్మలకు లేదా ధర్మ కార్యములకు ఏదియో ఒక భౌతిక లాభమును కోరుట సర్వసాధారణ విషయము. ప్రపంచమునందలి ఏ ప్రాంతంలోని మనుజుని విషయం నందైనను ఇది సాధారణమై ఉన్నది. వేదశాస్త్రములందు కూడా ధర్మకార్యములన్నిటికీ ఏదియో ఒక భౌతిక లాభమనడి ఆకర్షణ జతకూర్చబడినది. జనులు సాధారణంగా అట్టే ఆకర్షణలు లేదా ధర్మం యొక్క వరదానములకే ఆకర్షితులగుదురు. కానీ ధర్మ పాలకులమని చెప్పుకొనడి జనులు అటువంటి భౌతిక లాభములచే ఎలా ఆకర్షితులగుదురు? దానికి కారణమేమనగా భౌతిక లాభముల వల్ల కోరికలు నీడేర్చుకొని తద్వారా మానవుడు ఇంద్రియ భోగానుభవమును పొందగలడు. ఈ విధముగా విద్యుక్త ధర్మమనడి చక్రము నామమాత్ర ధర్మపాలనమును, తద్వారా భౌతిక లాభమును, ఆపై భౌతిక లాభము ద్వారా కోరికల పూర్ణత్వమును కలిగి ఉండును. అనగా ఇంద్రియ భోగానుభవమే సర్వజనులకు సాధారణ నైజమై ఉన్నది. కానీ శ్రీమద్ భాగవత నిర్ణయం ప్రకారము శ్రీ సూత గోస్వామి వచనమును అనుసరించి ఇట్టి నైజము ఈ శ్లోకమున నిరసింపబడుచున్నది. అనగా భౌతిక లాభం కొరకు ఎవ్వరును ఎటువంటి విద్యుక్త ధర్మముల యందును నియుక్తులు కారాదు. అలాగుననే లభించిన భౌతిక లాభం నన్నడును ఇంద్రియ భోగమునకై ఉపయోగింపరాదు. భౌతిక లాభమును ఏ విధముగా ఉపయోగింపవలనో రాబో శ్లోకములందు వివరింపబడినవి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కుమారి అని ఎవరో ఉన్నారండి, చదవాల్సింది. అవునమ్మా, పలకలేదు కదమ్మా, అడిగాము. ఆ తర్వాతే శిరీష మాతాజీ చదివారు, రాజు శిరీష మాతాజీ. ఇంకెవరున్నారా అమ్మా? లేకపోతే ముగిద్దామమ్మా, నరసింహారత్ అని ముగించుకుందాం. ఇప్పుడు అందరికి ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటేనమ్మా నెక్స్ట్ క్లాస్ లో అడిగితే బాబు వచ్చి చెప్తారు మనకి. అమ్మా ఎవరు పాడతారమ్మా నరసింహారతి? ఇందులో పెట్టకపోయినా పాడగలగాలమ్మా. నేను పాడతాను మాతాజీ. పాడండి మాతాజీ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే
हिरण्याकाशितो रक्षः तिलटङ्कानकालाये एतो ఏమండి ఎతో నరసింహ పరతో నరసింహ ఎతో ఎతో యామి తతో నరసింహ హృదయే నరసింహ నరసింహమాదిత్యం తపకే తవ కర కమల హరే నాథ అద్భుత లలితా హిరణ్యకశిపు తాను కేశవధూత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ 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 ప్రభుపాద్ ప్రభుపాద్ జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 గురుదేవ్. సింహ ప్రణామానికి జై. ప్రహ్లాద్ మహారాజ్ కి జై. ప్రభుపాదుల వారికి జై. అనంత కోటి కృష్ణ భక్త బృందకి జై. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. చిన్న గురు గారు వెళ్ళిపోయారండి. చిన్న గురువు గారు వచ్చారు కదా. సుఖీ వచ్చింది కదా. అదే సుఖీ రికార్డింగ్ ఆపుతావా అమ్మా? ఆపమ్మా. హరే కృష్ణ మాతాజీ.